త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. సుమారు 18 వారాలు జాగ్రఫీ, సుమారు 18 వారాలు చరిత్రతో ముడిపడిన విషయాలు, సుమారు 18 వారాలు సంస్కృత నేపథ్యం, అంటే వారి యొక్క చరిత్రలో వారి యొక్క సాంప్రదాయాల నేపథ్యం పూర్తిగా మనం పరిశీలించుకుంటూ వచ్చాం. ఎందుకు దీన్ని పరిశీలించుకుంటూ వచ్చాం మనకు తెలుసు. తమ్ముడు ఏకోదీసి ఎందుకు దీన్ని పరిశీలించుకుంటూ మనం వచ్చాం మనకు తెలుసు. క్రొత్త నిబంధన అర్థం చేసుకోవడానికి దాని బ్యాక్గ్రౌండ్ వర్క్, ముఖ్యంగా పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యస్థంలో, పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యస్థంలో సుమారు 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం ఉండిపోయింది. దాన్ని ఇంటర్మీడియట్ టైం లైన్ అంటారు దాన్ని. ఆ టైం లైన్లో చరిత్ర చాలా రకరకాలుగా తిరిగింది. ఆ టైంలో ప్రవక్తలు లేరు, ఆ టైంలో ప్రవచనాలు లేవు, ఆ టైంలో దేవుని వాక్యము అందే కాలం కాదది. అలాంటి టైంలో మత రాజకీయాలు, మత పార్టీలు, చరిత్ర, రాజులు, కాలము సంపూర్ణమయ్యే పరిస్థితులు దేవుడు అనేక ప్రాంతాల గుండా వారిని నడిపించి తగిన సమయమందు తన కుమారుని ఈ భూమి మీద పంపాడు. ఆయన వచ్చిన దాన్నే గాస్పల్ అంటారు. దాన్ని ఈ వచ్చిన ఆయన జననాన్ని గూర్చి, జీవనాన్ని గూర్చి, మరణాన్ని గూర్చి రికార్డ్స్ తయారు చేశారు శిష్యులు. దాన్ని సువార్తలు అంటారు. ఇప్పుడు ఆ సువార్తలను అర్థం చేసుకునే ప్రయత్నానికి మనం వెళుతున్నాం. ఆ సువార్తల కంటే ఈరోజు మత్తయి సువార్తలోకి డైరెక్ట్గా మనం అడిగేయం, కానీ ఆ సువార్త యొక్క అంటే సువార్తల యొక్క ఇంట్రడక్షన్ అంటే ఉపోద్ఘాతం ఏంటో చూస్తాం ఇప్పుడు మనం. ఆ మాటలు క్లారిటీగా ఉన్నాయిగా. సరే, జాతికి విందాం. సుమారు బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి? మరలా బైబిల్ ఎన్ని సువార్తలు? ఒకటే సువార్త. సువార్త ఒక్కటే. సువార్తను గూర్చి చెప్పే పుస్తకాలు 4. సువార్త బాగా వినండి. ఈ సువార్తను గురించి రకరకాల పదాల ఉత్పన్నం జరిగింది. సువార్త అనగానే బాగా వినండి, చాలామంది అటకారాలు చేసుకుంటూ అలా అనకూడదండి, ఇలా అనకూడదండి, సువార్త డెఫినేషన్ అదండి ఇదండి, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు. కానీ మనం అందరిలా కాకుండా కాస్తంత చరిత్రలో వాక్యంలో చదువుకుందాం. ఏంటి సువార్త అంటే? అసలు సువార్త అంటే గ్రీకులో యుయాంగ్లియోన్ అంటారు దాన్ని. యు అంటే గుడ్ అని, యంగ్లియోన్ అంటే న్యూస్ లేదా సువార్త అని దాని అర్థం. అంటే ఒక గుడ్ న్యూస్, శుభవార్త. దీన్ని ఎక్కడ గ్రీకులు వాడారంటే, ఇది గ్రీకులో రాయబడిందిగా క్రొత్త నిబంధన. దీని గ్రీకులు ఎక్కడ వాడారంటే, ఏదన్నా ఒక రాజ్యం మీద ఆ స్థానిక రాజులు విజయాన్ని సాధించినప్పుడు మన విజయం సాధించాం, విక్టరీ అనే దానికి మీనింగ్ వచ్చేలాగా గాస్పల్ అనే పదం వాడారు. సువార్త లేదా గుడ్ న్యూస్ అనే పదం వాడారు. అంటే గ్రీకులు దేనికి ఈ పదాన్ని వాడేవారంటే సువార్త లేదా శుభవార్తను గురించి వాడేవారు. అంటే మనం విజయాన్ని సాధించాం, ఇది గ్రీకులున్న మూలం. మనం విజయాన్ని సాధించాం, శత్రువు మీద విజయాన్ని సాధించామని గ్రీకులు మొట్టమొదటిసారి ఈ పదాన్ని వాడారు. అదే పదాన్ని బైబిల్ రచయితలు వాడారు. మాటలు అర్థమవుతున్నాయిగా. అదే పదాన్ని బైబిల్ రచయితలు వాడారు. సుమారు ఎక్కడెక్కడ దీన్ని వాడారంటే, యేసు ప్రభు పుడుతున్నప్పుడు గుడ్ న్యూస్ అన్నారు. రేపు నెక్స్ట్ మంత్ మాట్లాడుకుంటాం మనం గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్. యేసు ప్రభు పుట్టినప్పుడు గుడ్ న్యూస్ అంటే దేనికి గుడ్ న్యూస్? ఎందుకు శుభవార్త? ఎందుకు ఇది సువార్త అంటే శుభవార్త ఎందుకైందంటే చెప్తున్నాడు చూడండి. ఈ గాడ్ లేదా స్పెల్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం, గో అండ్ స్పెల్ అంటే వెళ్ళి చెప్పాల్సిన, అంటే వెళ్ళి మాట్లాడాల్సిన ఒక గుడ్ న్యూస్ ఉంది. ఆ రోజుల్లో యుద్ధంలో గెలిచినప్పుడు అక్కడి నుంచి కొంతమంది ప్రజలు లేదా ముఖ్యమైన వార్తాహరులు, మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్పారట, రాజా మనం గెలిచాం, రాజా మనం గెలిచాం, శత్రువుల మీద మనం గెలిచామని ఆ చెప్పే ఉద్భవించే పదాన్నే గాస్పల్ లేదా శుభవార్త, గుడ్ న్యూస్ అంటారనమాట. ఇదే పదాన్ని బైబిల్ రచయితలు ఎక్కడెక్కడ వాడారంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేసరికి ఆయన పుట్టినప్పుడు వాడారు. రెండోది ఎక్కడ వాడారంటే ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు వాడారు. ఎక్కడ వాడారో ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త ఒకసారి చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. చాలా దిక్కులు వాడారు, మనకు సుపరిచితమైన వచనం ఇది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. ఇంకా మూలాలు ఏముంది చెప్పిన, ఇదిగో శుభవార్తమానము
ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్, ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్. అంటే దేవదూతలే చెప్తున్నాయి ఏమనంటే, ఇదిగో ప్రజలందరికీ ఒక సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు పుట్టినప్పుడు వాడిన పదం ఏంటంటే శుభవార్త అన్నారు. రెండోది ఎక్కడ వాడారు? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి 13:22 చదవండి. నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా ఉద్దేశములను నెరవేర్చిన. దావీదు సందర్భం కదా, ఒక సందర్భం ఉంటుంది. ఇదిగో ఆయన పుట్టాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన పునరుద్ధానం చెందాడు. ఈ సువార్తకు మేమందరము సాక్షులం. అంటే మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఒకటి ఆయన పుడుతున్న సందర్భంలో ఈ పదాలు వాడారు, రెండు ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు ఈ పదాలు వాడారు. ఎందుకు సువార్త? ఎందుకే సువార్త దేనికి అంటే బాగా వినాలి, బేసిక్స్ ఇవి మన సువార్తలు అడిగేటదంటే. అసలు సువార్త దేనికంటే ఒక మానవునికి రక్షణ యొక్క భాగ్యము ఎలా వచ్చిందో తెలియజేసేదే సువార్త. మరలా మర్చిపోవద్దు, ఒక సగటు మానవుడికి రక్షణ అంటే వాడు నరకానికి కొట్టుకుపోయే మానవుడు నరకానికి పోకుండా, శిక్షకు పోతున్న వాడు శిక్షలో గురవ్వకుండా, వాడు దేవుడి యొక్క ఉగ్రతలో చస్తే వాడు నిత్య నరకంలోకి పోకుండా, ఇదిగో నీకు సాల్వేషన్ రక్షణ ఉందరా అబ్బాయి, అది ఎలా ఉందంటే ఇదిగో ఎలా ఉంది అని వివరించే ఆ అధ్యాయం లేదా వివరించే ఆ లైన్ ఉంది చూసారా, దాన్ని సువార్త అంటారు. అంటే ఇప్పుడు నాకు సువార్త అనేది ఎక్కడుందంటే, నువ్వు పోతున్నా లేదా నువ్వు బలవుతున్నా లేదా నువ్వు నాశనం అవుతున్నా లేదా నువ్వు పోతున్న పాతాళం ఏదైతుందో ఆ ఉగ్రతలోకి పోకుండా నీ పక్షాన్ని అడ్డంగా నిలబడడానికి దేవుడే దీనుడిగా పుట్టాడు. ఇది గుడ్ న్యూస్. నీకు రక్షణ ఎలా వచ్చిందంటే మీ అమ్మమ్మ ప్రార్థన చేస్తే రాలేదు. నీకు రక్షణ ఎలా వచ్చిందంటే మీ తాతయ్యలు ప్రార్థన చేస్తే రాలేదు. నీకు రక్షణ ఎలా వచ్చిందంటే నువ్వు అనుకుంటే రాలేదు, మీ అమ్మ అనుకుంటే రాలేదు, మీ నాన్న అనుకుంటే రాలేదు. నీకు రక్షణ ఎలా వచ్చిందంటే దేవుడు నన్ను చూసి జాలి పడ్డాడు కనుక వచ్చింది. ఎంత జాలి పడ్డాడంటే ఈయన ఎలాగే వదిలేస్తే నరకానికి పోతాడు కనుక నేను దేహంతో ఉండాలన్నా నా కొరకు ఒక దేహం నిలబడాలి, నేను ప్రాణంతో ఉండాలంటే నా కొరకు ఒక ప్రాణం నిలబడాలి, నేను మనిషిగా సంపూర్ణంగా ఉనికి కలిగి ఉండాలంటే నేను చేసిన దరిద్రపు లేదా నడినెత్తి మొదలుకొని అరికల వరకు దేవుడికి నచ్చని చేసిన ఈ పనులన్నిటికీ నిలువుగా నా పక్షాన ఒక ఆకారం పనిష్మెంట్ తినడానికి నిలబడాలి. అది ఎవరంటే దేవదూతలు చెప్పాయి మీకు గుడ్ న్యూస్. లోకమంతటికి ఒక సువార్త, లోకమంతటికి ఒక శుభవార్త ఏంటంటే మీరందరూ గాడి తప్పిన వారు, మీరందరూ పాపం చేసిన వారు, ఏ భేదం లేదు, అందరూ దారి తప్పి పాపము చేసి ఒకరి ఎందొకరు నేరాలు మోపుకోవడానికి మీరు నీది తప్పు అని ఎత్తుకుంటున్నారు. కానీ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. ఆ మహిమను ఇవ్వడానికే దేవుడే దీనుడిగా ఇలలోకి వచ్చాడు. ఈ వచ్చాడన్నది నీకు నాకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నరకానికి పోతున్న ఒక సగటు పాపికి అదొక గుడ్ న్యూస్. సువార్త డెఫినేషన్ అదే. సువార్త అనగానే శుభవార్త అనకూడదు, సువార్త అనాలి. దీనికోసం కూడా చేసిపోతున్నారు చాలామంది తెలుసా. ఆ శుభవార్త అనాలి. మీరు శుభవార్త ఎందుకు అంటున్నారంటే సువార్తలో శుభవార్త ఏంటంటే దేవుడు నా కోసం పుట్టాడు, అందుకది నాకు శుభవార్త. అందుకే ఈ మానవుడికి భాగ్యం ఎలా దక్కిందంటే దేవుడు పుట్టాడు కనుక. అయితే ఈ వార్త బాగా వినండి, ఈ వార్త అంటే ఆయన నా కోసం పుట్టాడు, ఆయన నా కోసం జీవించాడు, నేను జీవించలేని జీవితాన్ని కూడా ఆయన జీవించి, ఆయన జీవించిన ఆ జీవితానికి వచ్చిన ఆ మేలు ఏదైతుందో, ఆ కృపకరణ జీవితం ఏదైతుందో అది అలా తెచ్చి ఆ మహిమ కలిగిన జీవితం తెచ్చి నా మెడలో వేసి, నా మెడలో ఉన్న పాపాలన్నీ ఆయన మెడలో వేసుకుని, నాకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకుని, ఆయనకు సంబంధించిన జీవాన్ని నా మెడలో వేసి ఈ రోజు నుంచి నీకు ఏ శిక్ష విధి లేదన్నాడు. ఇది చెప్పడానికి, ఇది చూపించడానికి దేవుడు మానవుడిగా ఇలలోకి వచ్చాడు. ఆ వచ్చిన వాడు జీవించాడు. ఈ జీవించిన ఈ విధానాన్ని అంటే ఆయన పుట్టిక, ఆయన సువార్త, బాగా వినాలి నా పదాలు మర్చిపోకండి, ఆయన పుట్టుక, ఆయన సువార్త చేసిన విధానం, ఆయన మరణించి తిరిగి లేచిన విధానం, దీన్నే సువార్త. ఇది విక్టరీ మానవ ప్రపంచానికి. నేను జయించలేదంటే వర్షాలు పడితే
నా బాడీ తట్టుకోలేదు. ఎండ ఎక్కువైతే నీ బాడీ నా బాడీ తట్టుకోలేదు. చలి ఎక్కువైతే నీ బాడీ నా బాడీ తట్టుకోలేదు. ఒక ముద్ద తక్కువైనా తట్టుకోలేదు, ఒక ముద్ద ఎక్కువైనా తట్టుకోలేదు, నిద్ర తక్కువైనా తట్టుకోలేదు, నిద్ర ఎక్కువైనా తట్టుకోలేదు. అది ఇది ఏంట్రా అంటే పగిలిపోయే గాజు పాత్ర లాంటిది నా లైఫ్. ఇలా అయిపోయింది, ఇలా పతనం అయిపోయిన నా జీవితం. అంటే ఆదాం దగ్గర నుంచి పతనం అయిపోయిన జీవితాన్ని మరలా, అంటే నా పడిపోయిన జీవితాన్ని మరలా నిలబెట్టడానికి నా కొరకు దేవుడు వచ్చాడు. ఇదే సువార్త బైబిల్ చెప్తున్నది. అయితే ఈ చెబుతున్న సువార్తనే రాయడం మొదలెట్టారు. నా మాటలు అర్థమవుతున్నాయిగా. ఈ పడిపోయిన మానవ ప్రపంచాన్ని దేవుడు నిలబడడానికి ఎల్లోకి వచ్చాడు. ఈ వచ్చిన ఆయన గురించి రాయడం మొదలెడితే ఆ రాస్తున్న వార్తలు సువార్తలు. అందుకే దాన్ని ఏమంటారంటే అకార్డింగ్ టు గాస్పల్ ఆఫ్ మాథ్యూ అంటారు, అకార్డింగ్ టు గాస్పల్ ఆఫ్ మార్క్, జాన్, లూక్. అంటే అకార్డింగ్ అని ఎందుకంటే అది రికార్డ్ చేశారు వారు మాట్లాడుతున్నంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలను రికార్డ్ చేశారు. ఎందుకు రికార్డ్ చేశారు బాగా వినండి. ఒక్కరు రికార్డ్ చేయొచ్చుగా. నా మాటలు మీకు అర్థమవుతుంది లేదో. ఆయనను గూర్చి రికార్డ్ చేయడానికి ఒకరు రికార్డ్ చేస్తే సరిపోద్ది. కానీ ఒక్కరు రికార్డ్ చేయకుండా ఇంతమంది రికార్డెడ్గా ఇన్ని 4 పుస్తకాలు ఎందుకు రాశారు? నా మాటలు అర్థమవుతున్నాయా? మత్తయిలో ఉన్నదే మార్కులో ఉంది, మార్కులో ఉన్నదే లూకాలో ఉంది, లూకాలో ఉన్నదే కంటెంట్. బాగా వినండి. సందర్భాలు ఏరైనా కంటెంట్ మాత్రం యోహాన్లో కూడా ఉంది. అంటే ఇవన్నీ ఒకే వ్యక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు 4 సువార్తికుల యొక్క పుస్తకాలు ఎందుకు పెట్టినట్టు? దీన్ని ఎందుకు అంటారంటే గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎందుకు పెట్టారంటే ఆ రోజుల్లో సాక్ష్యానికి 2 లేదా 3, 4 ఉండాలి. ఆ రోజే కాదు, కోర్టులో ఒక విషయం ఇది నిజమని చెప్పాలంటే మినిమం సాక్షులు ఎంతమంది ఉండాలి? జడ్జిమెంట్ ఇచ్చే ముందు మినిమం సుమారు 4 నుంచి 5 సాక్షులు ఉండాలి, బలంగా చెప్పేవాళ్ళు. ఆ 5 బలంగా చెప్పేశారే అనుకోండి, సమాప్త ఓగయ్య, పోయినట్టే. ఇంకా వాళ్ళ పక్కాగా నిజమైతే పక్కా చెప్తారు వాళ్ళు. అబద్ధం అనుకోండి, ఆడు ఎన్నిసార్లు చదువుకుని ఏదో మొదలు దొరికేస్తారు. అందుకే వీళ్ళు నిజమే కనుక, వీళ్ళు చెప్పింది వాస్తవం కనుక మత్తయి అయినా బాగున్నాడు, మత్తయి అయినా ఒకటే చెప్పాడు చెప్పండి, మార్క్ అయినా ఒకటే చెప్పాడు, లూకా అయినా యోహాన్ అయినా వీళ్ళందరూ ఒక్కటే చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళ కళ్ళ ముందు సువార్త జరిగింది. అంటే ఆయన జననం నిజంగానే జరిగింది, ఆయన నిజంగానే సువార్త ప్రకటించాడు, ఆయన నిజముగానే మరణించి తిరిగి లేచాడు. ఇవన్నీ జరిగాయి గనకే వాస్తవాన్ని కలలో లేపినా చెప్పండి వాస్తవంగానే చెప్తారు. ఇప్పుడు బాగా వినండి. అయితే దీన్ని బయోగ్రఫీ, జీసస్ బయోగ్రఫీ అనొచ్చా అనకూడదు చెప్పండి, చెప్పాలి. మిమ్మల్ని అడుగుతాను చెప్పండి, జీసస్ బయోగ్రఫీ అని అనొచ్చా అనకూడదు? ఒకవేళ ఎప్పటివరకు అంటే ఇకపై అనకండి. బయోగ్రఫీ అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే బయోగ్రఫీ అనేది ఏంటంటే బాగా వినండి, ఆ మనిషి యొక్క పుట్టుక, ఆ మనిషి యొక్క జీవనం, ఆ మనిషి యొక్క మరణం, ఈ పూర్తి కంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఉండే పూర్తి దాన్ని ఏమంటారంటే బయోగ్రఫీ అంటారు. ఇప్పుడు ప్రశ్న అడుగుతుంది, మీకు అర్థమవుద్ది. యేసుప్రభు పుట్టిన సందర్భం ఉంది, యేసుప్రభు బాప్టిజం తీసుకునే సందర్భం ఉంది, యేసుప్రభు మరణించి తిరిగి లేచిన సందర్భం. అంటే మధ్యలో ఏం మిస్ అయింది? ఆయన ఎక్కడ ఆడుకున్నాడో, ఏం తిన్నాడో, ఎలా ఉన్నాడో, ఈ స్టోరీ ఏమన్నా సువార్తల్లో ఉందా? అందుకే దాన్ని థియలాజికల్గా ఏమంటారంటే బయోగ్రఫీ అనకూడదు. అంటే ఇది జీవితం, అంటే ఒక మనిషి రాసుకున్న ఆత్మకథ కాదు ఇది. అంటే యేసుప్రభు ఆత్మకథ కాదు సువార్తలు. అంటే ఆత్మకథ ఏంటంటే పలానా ఊర్లో నేను పుల్లమ్మకు పుట్టాను, పలానా ఊర్లో ఇదిగో అప్పారావుకు పుట్టాను, నేను ఆ ఈదులో ఆడుకున్నాను, ఈ ఈదులో తిరిగాను, ఇలా స్కూల్లో చదివాను, ఇవన్నీ చెప్తారు. అవన్నీ ఉంటాయి బైబిల్లో. యేసుప్రభుని సువార్తికులు రచయితలు ఎక్కడ కేంద్రీకరించారంటే ఆయన పుట్టుకను కేంద్రీకరించారు, రెండోది ఆయన మరణాన్ని కేంద్రీకరించారు, మూడోది ఆయన తిరిగి లేచింది కేంద్రీకరించారు. దీన్ని అడుగుతున్నాను, దీన్ని జియోగ్రఫీ, క్షమించండి, ఇది బయోగ్రఫీ అనకూడదు. దీన్ని అలా అనడానికి వీళ్ళందుకే థియలాజికల్గా మరి అనొచ్చు. అంటే థియలాజియన్స్ అంటే లేటెస్ట్ థియలాజియన్స్ దాన్ని ఏమంటారంటే ఆయన పుట్టుకను గురించి బైబిల్లో ఉంది, ఆయన చేసిన సువార్తను గురించి బైబిల్లో ఉంది, ఆయన మరణ పునరుద్ధానాన్ని గురించి బైబిల్లో ఉంది. కానీ ఆయన ఎక్కడ ఎలాంటి బట్టలు వేసుకున్నాడు అంటే బాగానండి, ఎక్కడ ఆడుకున్నాడు, ఎలా పెరిగాడు, మిగిలిన సైలెంట్ లైఫ్ అని చూసారా, దాని గురించి చెప్పాలంటే సువార్త దేని మీద కేంద్రీకరించబడిందంటే ఆయన పుట్టుక, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం. అందుకే దీన్ని బయోగ్రఫీ అనకూడదు. మరి ఏమనాలంటే థియలాజికల్గా దీన్ని ఏమనంటే
థియలాజికల్ బయోగ్రఫీ అనాలంట. ఆ వర్డ్ పెట్టాలి ముందు. అంటే థియలాజికల్ బయోగ్రఫీ అంటే యాదాంత జీవిత చరిత్ర. యాదాంత జీవిత చరిత్ర అంటే ఆయన జీవితంలోంచి మానవాళికి రక్షణ ఉన్న సందర్భాన్నే రచయితలు కేంద్రీకరించారు. అందుకే దీన్ని థియలాజికల్ బయోగ్రఫీ అనాలి. అంతేగాని నా ఆత్మకథ అనకూడదు, గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు ఆత్మకథ అనకూడదు. ఎందుకంటే ఆత్మకథ అయితే అన్నీ ఉండాలి. అన్నీ ఉన్నాయా? అందుకే యోహాను ఏమంటాడంటే ఆయన చేసిన వాటిని గురించి రాస్తే భూలోకమైనను సరిపోదంటే అవన్నీ వాళ్ళు పట్టించుకోలేదు, అవన్నీ రాయలేదు. ఏవైతే అవసరమో అవే రాస్తారు, వాటి మీదే కేంద్రీకరించారు. అందుకే సువార్త అనగానే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సువార్త అనగానే శుభవార్త. శుభవార్త దేనికంటే నా కొరకు దేవుడు మరణించడానికి పుట్టాడు, నా కొరకు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు, ఆ జీవించిన ఆయన నా కొరకు మరణించాడు, మరలా నన్ను తిరిగి లేపడానికి ఆయనే నాకన్నా ముందుగా తిరిగి లేచాడు. ఇది బాగా వినండి, గ్రీకు యుద్ధాల్లో వాడే పదం, అంటే విక్టరీలో వాడే పదం నా లైఫ్ అనే విక్టరీ కూడా దేవుడు వాడాడు. అందుకే మనం రాబోతున్న మన కొత్త సాంగ్లో ఇంట్రడక్షన్ వాయిస్ ఏంటంటే, ఫ్రోమో వాయిస్, దాంట్లో వాయిస్ ఏంటంటే మీకు చాలాసార్లు మెసేజ్లో చెప్పిందే, నా జీవితం అనే కథనానికి కథానాయకుడు నీవే అని. అంటే ఈ 2025లో నేను నడుస్తున్న నడక్కి, లేదా 1990 లేదా 89, 90 ఈ మధ్యస్థంలో పుట్టిన నా పుట్టుకకి ఆ కథానాయకుడికి సంబంధము ఉంది. ఆయన జననానికి నా జననానికి, ఆయన మరణానికి నా మరణానికి, నా పునరుద్ధానానికి, ఆయన లెగిసిన పునరుద్ధానానికి సంబంధించి సువార్తలో ఎంత ఇంక్లూడ్ అయిపోయి మానవ చరిత్ర ఉంది. ఇంకా ఏముంది, ఇంకా సువార్తల గురించి ఏం చెప్తున్నారంటే, ఇంకా మాట్లాడుకుంటూ పోతే సువార్తల గురించి మనం మాట్లాడుకుంటే, సువార్తలు బాగానండి, సువార్త పుస్తకాలు 4, సువార్త ఒకటే. ఈ సువార్త పుస్తకాలను విడదీస్తే సుమారు 3 పుస్తకాలు ఒకేలా ఉంటాయి, కానీ ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది. 3 పుస్తకాలు ఒకేలా ఉండేది ఏంటంటే మత్తయి, మార్కు, లూకా. మళ్ళీ మార్కులో క్రీస్తు పుట్టుకుని కూర్చుంటుంది. నా మాటలు అర్థమవుతున్నాయో లేదో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం వెంటనే సువార్తలోకి వెళితే మనకు అర్థం కాదు. ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకుంటే మనకు బాగా అర్థం అవుతుంది. సరే, సుమారు 2 పుస్తకాలు పుట్టుకుని గురించి చెప్పాయి, 2 పుస్తకాలు చెప్పండి ఆయన పునరుద్ధానాన్ని గురించి ఎక్కువ చెప్పాయి. పుట్టుకను కూర్చిన 2 పుస్తకాలు ఏంటి చెప్పండి? ఒకటి మత్తయి, 2 లూకా. ఆయన పునరుద్ధానాన్ని పరిచర్ని హైలైట్ చేసిన పుస్తకాలు ఏంటి చెప్పండి? మార్కు, యోహాను. ఇది సువార్తలు. నా మాటలు అర్థమవుతున్నాయిగా. సువార్త పుస్తకాలు ఏంటంటే, ఒకటి 2 పుట్టుక కోసం చెప్పాయి, 2 ఆయన పునరుద్ధానం కోసం చెప్పాయి. ఇవి 4 పుస్తకాలు. అంటే ఈ 4 పుస్తకాల్లో 3 ఒకేలా ఉంటాయి, ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఈ 4 పుస్తకాల్లో మొట్టమొదటి రాయబడిన పుస్తకం పేరేంటి? మీ బొంద, మత్తయి కాదు, అది ఎవరో చెప్పారు, మార్కు సువార్త. అని చాలాసార్లు మెసేజ్లు టచ్ చేసాం కదా మనం. అంటే యాదాంతం లేదా పండితుల అంచనా ప్రకారం మొట్టమొదటి రాసిన సువార్త ఎవరంటే మార్కు సువార్త. మార్కు సువార్తలో సుమారట 661 వచనాలు లైన్గా ఉంటే, జాతకి వినండి, నేను ప్రసంగం చేయట్లేదు, 661 వచనాలు లైన్గా ఒకేలా ఉంటే ఇంచుమించు 500 వచనాలు ఒకేలాగా మత్తయి గారు రాశారంట. మాటలు అర్థమేం లేదు. అంటే 661 వచనాలు మార్కు సువార్తలు ఉంటే, సేమ్ 601 వచనాలు మార్కు సువార్తలు ఉంటే, ఎగ్జాక్ట్గా 500 వచనాలు అంటే ఇందులో ఉన్నట్టే అందులో ఉన్నాయి, అందులో ఉన్నట్టే ఇందులో ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు దగ్గర కూర్చొని రాసింది ఏం కాదు. అప్పుడప్పుడు ఈ వెస్టర్న్ కల్చర్లో ఉన్న వాళ్ళు, నాస్తికులు, బైబిల్ పుక్కిట పురాణం అని చెప్పడానికి కొన్ని వీడియోస్, కామెడీ వీడియోస్ నెట్లో రిలీజ్ చేశారు, మీరు చూసారు లేదు? ఆ నెట్లో రిలీజ్ చేసిన వీడియోస్ ఏంటంటే, మత్తయి సువార్త ఇలా మత్తయి రాసేస్తుంటేనంట, మార్కు పక్క నుంచి ఇలా చూసి ఏం రాస్తున్నాడు అని ఇలా చూసి మార్కు సువార్త రాశాడు. వీళ్ళు చూశారు వాళ్ళిద్దరిని. ఈ వీడియోలు చేసిన చిన్నోళ్ళు ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఛానల్స్ ఉన్న వారు వాళ్ళు చేస్తున్న కామెడీ ఏంటి తెలుసు అంటే, జీసస్ని ఒప్పుకోవడానికి వీళ్ళకి నొప్పి వచ్చేసి సువార్త ఒక మిథాలజీ అని చెప్పడానికి వాళ్ళు చేస్తున్న వీడియోస్ ఏంటంటే, మత్తయి ఇలా రాస్తుంటే మార్క్ ఇలా చూసి రాశాడు అని అడుగుతున్నాను. వీళ్ళ బొంద వీళ్ళకి తెలియదు ఏంటి చెప్పిన, అసలు ముందు మత్తయే రాయలేదు, మీకు వీడియో చేయడమే రాదు, అసలు ముందు మత్తయే రాయలేదు. హిస్టరీ ప్రకారం ఎవరు రాశారంటే మత్తయి కాదు, చెప్పండి,
మార్కు రాశారు. అంటే మార్కు సువార్త మత్తయి రాశాడు, మార్కు సువార్త ముందు రాశాడు. సుమారు 600 వచనాలు రాస్తే అందులో 500 వచనాలు ఒకేలాగా మత్తయి రాశాడు. మిగిలిన వేరే కోణాల్లో మత్తయి కవర్ చేశాడు. రెండోది, సుమారు 500 వచనాలు మత్తయి కవర్ చేస్తే సుమారు 350 వచనాలు లోక ఎగ్జాక్ట్గా అలా రాశాడట. మిగిలింది జాగ్రఫీ, హిస్టరీ కవర్ చేశాడు ఆయన. అంటే ఈ 3 పుస్తకాలు ఒకేలా ఉంటారు. దీన్ని ఏమంటారంటే ఒకే క్రమంలో సిస్టమేటిక్గా రాయబడిన, అంటే క్రమానుగతంగా రాయబడిన గాస్పల్ బుక్స్ అంటారు అన్నమాట. అంటే ఒకే క్రమంలో ఒకేలా ఉంటాయి. అందుకే చూడండి, వాళ్ళు అద్భుతం. అంటే మత్తయి సువార్త యేసుప్రభు ఈ టైంలో అద్భుతం చేసిన మత్తయి ఎలా రాశాడో మార్కు సువార్త కూడా అదే లైన్ మీకు కనబడుతుంది. మార్కు సువార్తలో ఏ లైన్ అయితే మీకు కనబడుతుందో అదే లైన్ కూడా మత్తయి కూడా రాస్తున్నాడు. అంటే లైన్ ఎక్కడ మిస్ అవ్వదు. అంటే వీళ్ళు సరిగ్గా రాసుకుంటూ వచ్చినందుకు దీన్ని ఏమంటారంటే సమదృక్కోణంలో నడిచిన, అంటే సమపాలులో నడిచిన, సిస్టమేటిక్గా నడిచిన, క్రమానుగతంగా నడిచిన సువార్తలు ఈ 3 అంటారు. మరి యోహాను సువార్త ఏంటంటే యోహాను సువార్త అటు అన్యులకి, యోహాను సువార్త అటు గ్రీకులకి, యోహాను సువార్త అటు మేధావులకి ఫుల్ స్టాప్ పెట్టడానికి రాయబడిన పుస్తకమే యోహాను సువార్త. ఇవి సువార్తల యొక్క ఉపోద్ఘాతం. అంటే ఈ సువార్తల యొక్క ఇంట్రడక్షన్. అంటే ఇది సువార్త. అంటే సువార్తలు ఎలా రాయబడ్డాయి? ఇప్పుడు ప్రశ్న, ఎందుకు రాయబడ్డాయి ఈ సువార్తలు? ఈ పుస్తకాలు ఎందుకు రాయబడ్డాయి? ఈ సువార్త పుస్తకాలు రాయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? నన్ను అడిగితే మీరు జాతకమేనండి. అసలు ఈ రోజు మనం ఇలా కూర్చొని పలానా టైంలో రాజమండ్రిలో కంబాలసరు దగ్గర హైటెక్ బస్ స్టాండ్ పక్కన క్రిస్టియన్ స్కూల్లో పిల్లలందరూ సంఘం పెట్టుకొని వాక్యాలు చదువుకుంటారు. అప్పుడు పుస్తకం లేకపోతే ఎలాగని మత్తయి అనుకుని మత్తయి సువార్త రాయలేదు. ముఖ్యాంశాలు మరోసారి, పలానా టైంలో పలానా సంఘాలు కూడుకుంటే ఆ టైంలో పుస్తకం ఉండాలి అని రాయలేదు. వాళ్ళ సువార్తలు రాయడానికి కారణాలు ఆ రోజుల్లో చాలా వ్యతిరేకతలు వాళ్ళకి వచ్చాయి. ముఖ్యంగా అపోస్తులు యేసుప్రభు వారు చనిపోయిన వెంటనే సువార్తలు రాయలేదు, వెంటనే రాయలేదు. అంటే ఇప్పుడు చనిపోతే నెక్స్ట్ నెల నుంచి రాసేలేదు, లేదా ఆయన వెనకాల తిరుగుతూ రాసేలేదు. సూజన్ సిరీస్ మీరు చూసారా లేదో? సూజన్ సిరీస్ చూస్తున్నప్పుడు మత్తయి ఉంటాడుగా, మత్తయి ఎలా చూస్తుంటాడు చూసారుగా మత్తయ్య. ఆ మత్తయ్య గారు ఓ బుక్ పక్కన పెట్టుకుని ఆయన చేసిన అద్భుతాలన్నీ ఇలా రాసేస్తున్నట్టు డైరెక్టర్ చూపిస్తుంటాడు. అలా లేదు, అలా రాయలేదు. హిస్టరీ అలా చెప్పట్లేదు. ఎక్కడ మీరు చూడండి, యేసుప్రభుని అక్కడ సిలివేస్తుంటే యోహానుగా అక్కడ నిలబడి 3 మేకులు వేశారు 3 అని రాయలేదు. పక్కలో పొడిచారు బలూనా, ఆ అబ్బాయి పేరు ఏంటి, పొడి చేసినోడి పేరు చెప్పండి, ఆయన రాయలేదు. ఆ సైన్యాధిపతి పేరేంటి చెప్పండి, ఆయన రాయలేదు. ఎన్ని కిలోమీటర్లు యెరూషలేముకి కపాలం అనే స్థలానికి 5 కిలోమీటర్ల రాయండి, ఆయన రాయలేదు. మరో మాట చెప్తున్నా, అసలు వాళ్ళ సువార్తలు రాయాలని అనుకోలేదు. మొదటి సంఘం అట, అపోస్తులట, యేసుప్రభు త్వరగా వచ్చేస్తాడని వాళ్ళ ఫోకస్ రైటింగ్స్ మీద పెట్టలేదంట. మీకు తెలుసా? అసలు యేసుప్రభు త్వరగా వచ్చేస్తా అంటే నేడో రేపు ఆయన త్వరగా వస్తాను వెళ్ళిపోయాడుగా, నేను త్వరలోనే మీ దగ్గరకు వస్తాడు, త్వరగా వచ్చేస్తాడు కనుక వీళ్ళు ఏం చేస్తారంటే చరస్థిరాస్తులు తెచ్చి చెప్పండి పోగేసేసి అమ్మేసి ఇక నేడో రేపు వచ్చేస్తే ఇంక ఇవన్నీ పోగేసుకుని మనం ఏం చేస్తామని చెప్పి అందుకు అపోస్తుల గారు ఏం చేస్తారంటే చరస్థిరాస్తులు అమ్మి ఎవరికి ఇచ్చేసారు, అపోస్తులకి ఇచ్చి పంచేయండి సార్ ఎవరెవరు పేదలు అందరూ ఇంకా ఆయన వచ్చిన తర్వాత అన్ని బూడిద తప్ప ఇంకేం మిగిలితే ఇచ్చేయండి అన్నారు. అంటే వాళ్ళు ఎందుకు చరస్థిరాస్తులు ఇచ్చేసారంటే త్వరలోనే యేసుప్రభు వచ్చేస్తున్నాడని బలంగా వాళ్ళు నమ్మారు. ఇప్పుడు యేసుప్రభు నేడో రేపు వచ్చేసినప్పుడు పుస్తకం రాసుకుంటే చదివేవాడు ఉండాలిగా. నా మాట మీకు అర్థమయ్యలేదు. నేడో రేపు వచ్చేస్తే పంచభూతాలు మిక్కటమైన యాండ్రంతో లయమైపోతే మరి వచ్చేసిన తర్వాత ఇంకెవడు చదువుకుంటాడు ఇక్కడ? అందుకే వాళ్ళు సువార్తలు రాయాలి, దాన్ని దస్తావేజులుగా తయారు చేయాలి, అవి రాజ్యపు దస్తావేజులుగా మారినట్టు మారాలని వాళ్ళు అనుకోలేదు. మరి ఎందుకు రాయాల్సి వచ్చిందంటే వాళ్ళ సువార్తలు రాయడానికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. శిష్యులు రక్షణలోకి వచ్చేసరికి సగ జీవితం అయిపోయింది వాళ్ళు. మెజారిటీ శిష్యులు మీరు చూడండి, చాలా శిష్యులు చూడండి, యేసుప్రభు కన్నా పెద్ద వయసులో ఉన్న శిష్యులు యేసుప్రభు దగ్గర ఉన్నారా లేదా? పేతురు గారు లేరా? ఇంచుమించు యోహాన్ తప్ప మిగిలిన వారు అందరూ యేసుప్రభుకు అటు ఇటుగా పెద్దోళ్ళే. అందులో ఎంగేజ్లో కనబడేది ఎవరు ఉన్నారంటే యేసుక్రీస్తు వారు, యోహానే. మిగిలిన వారంతా ఇంచుమించు చాలా పెద్దగా ఉన్నవారు. అంటే వీళ్ళు యేసుప్రభుని నమ్ముకునే రక్షణలోకి వచ్చేసరికి సగ జీవితం అయిపోయింది. సగ జీవితం మీద అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒక థాట్ వచ్చిందంట, అరే దేవుడు వచ్చేస్తాడు, యేసుక్రీస్తు వారు వచ్చేస్తానన్నవాడు ఇంకా రాలేదు కదా కనుక ఇప్పుడు మనం చనిపోతే రేపొద్దున ఆయన వచ్చే లోపు మనం చనిపోతే ఆయన ఇలా చేశాడు ఇలా జరిగిందని రేపొద్దున్న సరిగ్గా చెప్పకపోతే ఆయన జీవిత చరిత్ర ఉన్నట్టుగా అందకపోతే తప్పుడు సువార్త అయిపోతాదేమో అని
రికార్డ్స్ స్టార్ట్ చేశారంటే ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే భవిష్యత్తులో భాగమేనండి, భవిష్యత్తులో క్రీస్తు యొక్క జీవితాన్ని గురించి తెలుసుకోవడానికి ఒక పుస్తకం ఉండాలి అనే భాగమేనండి. భవిష్యత్తులో అంటే ఆయన రాకాలస్యమైన మా పోకడ త్వరగా వచ్చిన రెండిట్లో ఏది జరిగినా ఇప్పుడు కూడుకుంటున్నారు. ఇప్పుడు నేను పేతురు అని నేను ఉన్నాను, యోహాను అని నేను ఉన్నాడు, మేము వెళ్ళిపోతే రేపు పొద్దున్న వేళ యేసుప్రభు వారికి ఇలా జరిగింది, ఇక్కడ పుట్టాడు, ఇక్కడ సిలివేశారు, ఇలా చంపారు, ఆయన ఇక్కడ తిరిగి లేచాడని చెప్పడానికి నేను ఉండను. నేను లేకపోయినా నా మాట ఉండాలి, నేను లేకపోయినా నా సాక్ష్యం రికార్డెడ్గా ఉండాలి. నేను లేకపోయినా ఇదిగో యోహాను ఇలా చెప్పాడు అకార్డింగ్ టు గాస్పెల్ ఆఫ్ జాన్ లేదా లూకా లేదా మార్క్, అకార్డింగ్ అంటే ఆయన ఇలా చెప్పాడు, ఇదిగో మత్తయి గారు దానికి సాక్ష్యం, లేదా యోహాను గారు దానికి సాక్ష్యం, లూకా దానికి సాక్ష్యం, ఇదిగో అకార్డింగ్ అంటే ఆయన రికార్డ్ ప్రకారం ఇది అని చెప్పడానికి నేను వెళ్ళిపోతే రేపు పొద్దున అప్పటికే సగం జీవితాలు అయిపోయినాయిగా, ఇప్పుడు నేను వెళ్ళిపోతే రేపు పొద్దున మళ్ళీ దానికి సాక్ష్యం ఎవరు ఉంటారని చెప్పి సాక్ష్యం కొరకు రాసినవే చెప్పండి సువార్త పుస్తకాలు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సంఘానికి ఒక బుక్ అంటే మా సాక్ష్యాలు రికార్డెడ్గా ఉండాలి. అంటే ఆయన వచ్చేంత వరకు త్వరలోనే చేస్తాడు, కొంత ఉండాలని రాశారట. మూడోది ఏంటంటే అపోస్తులు బ్రతుకుండగానే, ఇది బాగా వినండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్, అపోస్తులు బ్రతుకుండగానే తప్పుడు సువార్తలు ఎక్కువైపోయినాయి అంట. యేసుప్రభు వారు ఎక్కడ పుట్టాడో ఒకడు, లేదు అక్కడ పుట్టి. అందుకే చూడండి, మీరు ఇజ్రాయేల్ దేశానికి వెళ్తే యేసుప్రభు పుట్టిన స్థలాలు ఒకటి ఉండదు, 4 ఉంటాయి. తర్వాత కాన్స్టాంటినోపుల్ వచ్చిన తర్వాత వీళ్ళు ప్రతిదాన్ని పుణ్యక్షేత్రం చేశారు. ఎందుకంటే పునీతులు మొదలుగా కేథలిక్ పునీత్ సైంట్ పునీత్ అంటే ప్రతి ప్రాంతాన్ని ప్రాంతం చేశారు, అంటే పుణ్య ప్రాంతం చేశారు. పుణ్య అంటే దాన్ని పుణ్యక్షేత్రం చేశారు. తర్వాత అక్కడ పుట్టినోళ్ళు పునీతులు అన్నారు, అంటే వీళ్ళు రికమెండేషన్ క్యాండిడేట్లు అన్నమాట. మీరు ఎప్పుడైనా జెరూసలేం వెళ్తే ఆ ఊరు తిరిగి డబ్బులని వేస్ట్గా చేసుకోక ఎప్పుడన్నా మీకు డబ్బులు పోగేసుకొని సీటీ ఫంక్షన్లో చెదారం చేయక ఒక మంచి సీటీ పాడి, నిజంగానే చెప్తున్నాను నేను, ఎప్పుడైనా ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి. మొక్కడానికి కాదండోయ్, యార్దాన్ నీళ్ళు తెచ్చుకోవడానికి కాదు, రాళ్ళు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడానికి కాదు. యేసు ప్రభు యొక్క పుట్టిన ప్రాంతంలో కాస్త మీరు జాగ్రఫికల్గా చూస్తే బైబిల్ ఇంకా బ్రైట్గా అనిపిస్తుంది. కాదు కొంతమంది ఎలా వెళ్తారంటే యేసు ప్రభుని పిలాతు దగ్గర జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, ఆ పిలాతు దగ్గర జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఆయన ఆ మెట్లు ఉంటాయి చూసారా, ఆ మెట్లు మోకాల మీద ఎక్కితేనట పరలోకం వెళ్ళిపోతాం, అందుకే దాన్ని ఒక పుణ్యక్షేత్రం చేశారంట. ఇలా రకరకాలు చేసి పరిస్థితి రోమన్ క్యాథలిక్ వచ్చిన తర్వాత. అయితే ఈ రేపు పొద్దున్న అపోస్తులు ఉండగానే ఇలాంటి దుర్వార్తలు, అంటే ఆయన పుట్టిన ప్రాంతాన్ని పుణ్యక్షేత్రం చేస్తున్నారు, ఆయన తిరిగిన ప్రాంతాన్ని పుణ్యక్షేత్రం చేస్తున్నారు. అంతకన్నా భయంకరమైన వార్త ఏంటంటే యేసుప్రభు శరీరంతోనే రాలేదు, అలా అపోహపడ్డామన్నారు. ఇది కొలసి పత్రిక రాస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తారో, కొలసి పత్రిక కానీ సొలోనిక తర్వాత మాట్లాడుకుందాం. సొలోనిక అంటే ఎవరు అనుకున్నారు? అలెగ్జాండర్ గారి సిస్టరు, ఆ పట్టణానికి ఆ పేరు పెట్టారనమాట. పిలుపు అని చుట్టాల పేర్లే, తర్వాత మనం మాట్లాడతాం. అయితే ఈ ప్రాంతాల్లో సువార్త అంటే తప్పుడు సువార్త వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుందంటే యేసుప్రభు వారు ఆత్మగా ఉన్నాడు, తోతగా వచ్చాడు అంటే వాళ్ళు బ్రతుకుండగానే సువార్త యొక్క రూపాన్ని మార్చేస్తున్నారు కనుక, అరే మనం ఉండగానే ఇలా మార్చేస్తున్నారు, రేపు పొద్దున వెళ్ళిపోతే ఏమవుద్దని అప్పుడు పుస్తకాలు రాయడం చెప్పండి. అంటే సుమారు 20 నుంచి 25 సంవత్సరాల లోపు అంతకాలం గడిచే వరకు ఏం రాయలేదన్నమాట, సువార్త. అందుకే యేసుప్రభు వారి మరణానికి సువార్తలు రాసే సమయానికి కొన్ని 10 సంవత్సరాల గ్యాప్ ఎందుకు వచ్చిందంటే త్వరలోనే యేసుప్రభు వచ్చేస్తాడు అనుకుని టైం గ్యాప్ తీసుకున్నారు. ఆ టైం గ్యాప్ తీసుకునే లోపు తప్పుడు సువార్తలు వచ్చేస్తున్నాయి కనుక ఆ సువార్తని, ఈ తప్పుడు సువార్తను ఆపాలి కనుక ఇది ఒరిజినల్, ఎప్పుడు దీన్ని మార్చడానికి వీల్లేదు, ఇదే జరిగింది, ఇవి రికార్డెడ్గా మేము వెళ్ళిపోయినా కానీ సంఘానికి ఉండాలి అని అప్పుడు పుస్తకాలు రాయడం స్టార్ట్ చేశారు. అప్పుడు 4 సువార్తలు అంటే సువార్త పుస్తకాలు అయ్యాయి. ఆ 4 సువార్త పుస్తకాలను రాసి అపోస్తులు బతుకుండగానే ఇది సువార్త అని స్టాంప్ వేశారు. ఇప్పుడు బాగునండి, రోజులు గడిచే కొద్దీ వారికి అర్థమైన విషయం ఏంటంటే మనం ఉండగానే దొంగ బోధలు, దొంగ సువార్తలు పెరిగిపోతే రేపొద్దున్న సువార్త రూపం మారిపోదు కనుక ఖచ్చితంగా దీన్ని మార్చకుండా దేవుడి తరపున నాకు ఆజ్ఞ పెట్టాలని, ఇందులో ఒకటి కలపొద్దు చెప్పండి, ఇది తీయొద్దని దైవ ప్రేరణతో కొన్ని కమాండ్స్ కూడా ఇచ్చారు.
ఇలా స్టార్ట్ అయ్యే సువార్తలు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న నేను ముగిస్తున్నాను. ఇప్పుడు ఇలా రాయబడిన సువార్తలు ఏవైతున్నావో, సువార్త పుస్తకాలు ఏవైతున్నావో, ఇలా రాయబడిన బైబిల్ ఏదైతుందో దీన్ని పక్కాగా మనం చదవాలా? నా మాటలు మీకు అర్థమవుతలేదు. ఆయన పుట్టాడని మనకు తెలుసా లేదా? పోనీ నమ్మామా? ఆయన సువార్త చేసాడని నమ్ముతున్నాం లేదా? ఆయన మరణించి తిరిగి లేచాడని నమ్ముతున్నాం లేదా? ఇప్పుడు నమ్ముతున్నాం. ఈ 3 తెలిసిపోయిన తర్వాత మళ్ళీ బైబిల్ చదవాలా? నా మాట్లాడుతున్నాం. ఇప్పుడు అది తెలిసిపోయింది కానీ అడుగుతున్నాను. గుడ్ న్యూస్ మనకు అర్థమైపోయింది. ఇంత గుడ్ న్యూస్ మనకు అర్థమైపోయిన తర్వాత మనం ఎందుకు బైబిల్ చదవాలంటే, ఒక సగటు విశ్వాసి ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి? ఎందుకు చదువుకోవాలంటే బాగానండి, ఎందుకు చదువుకోవాలంటే పాలిచ్చే పిల్లోడికి రోజు పాలు తాగడం ఎంత అవసరమో, అంటే క్షమించండి, పాలిచ్చే పిల్లోడు కాదు, పాలు తాగే పిల్లోడు. పాలు తాగే పిల్లోడికి రోజు పాలు తాగడం ఎంత అవసరమో. పిల్లలు ఎప్పుడైనా పాలు తాగినప్పుడు మీరు గమనించారా? అప్పుడే తాగుతాడు, ఓ కునికెత్తాడు, మళ్ళీ లెగిస్తాడు, అలా అమ్మరమ్ములు తొడనుకుంటాడు, మళ్ళీ తాగుతాడు. మనకు పెద్ద డౌట్ ఏంటంటే, వీడు ఎందాక తాగాడు మళ్ళీ తాగుతాడు ఏంటంటే, డాక్టర్లు చెప్పిన రికార్డ్ ఏంటంటే వాళ్ళకి వెంటనే అరిగిపోతాయంట. ఎందాక తాగాడు ఒక పొట్ట పైకున్న కనకండి, అలాగే వెంటనే అరిగిపోతాయి. అందుకే ఎన్నిసార్లు ఇచ్చినా పర్లేదు, ఎన్నిసార్లు తాగినా పర్లేదు, కక్కున్నా పర్లేదు, మళ్ళీ తాగాలి, మళ్ళీ తాగాలి, మళ్ళీ తాగాలి, మళ్ళీ తాగాలి. దీని పేతురు గారు ఏమంటాడంటే, కొత్తగా వచ్చిన విశ్వాసకట వాక్యము పాల లాంటిదంట. ఎక్కువ తాగాలంటే నేను మెలకు ఉన్నప్పుడల్లా బైబిల్ చదువుకోవాలి. ఎందుకు నేను బైబిల్ చదువుకోవాలంటే, నేను ఎదుగుతున్న శిశువుని కనుక. ఎప్పటివరకు ఎదుగుతానంటే, నేను మరణించేంత వరకు దైవంలో ఆయన సహవాసంలో ఎదగాలి అంటే నేను ప్రతిరోజు నాకు మెలకు వచ్చినప్పుడల్లా నేను ఏం తాగాలి చెప్పండి? వాక్యాన్ని చదువుకోవాలి. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, మన కారణాలు ఇలా ఉంటే నాకు ఆ బైబిల్ చదవడానికి సమయం దొరకట్లేదంట. రెండో కారణం ఏంటంటే, చదువుదాం అనుకుంటున్నాను కానండి, చెప్పండి, చదువుదాం అనుకుంటున్నాను కానండి, చెప్పండి చెప్పండి, ఏదో చెప్పారు, అర్థం కావట్లేదండి. ఇవేనా కారణాలు చెప్తున్నాను? ఇవేగా కారణాలు. నేను ఈరోజు ప్రసంగం చెప్పలేదు జాతకమేనంటే. అయితే నాకు సమయం ఉంటే నేను చదువుతానండి, కానీ నాకు సమయం లేదు, ఇదొక కారణం. రెండోది, నేను చదువుదాం అనుకుంటున్నాను కానీ నాకు అర్థం కావట్లేదండి, ఇదొక కారణం. ఇప్పుడు బాగానండి, ఇలా బైబిల్ అంటే ఇప్పుడు దేవుడు నీకు ఒక బైబిల్ ఇచ్చాడు, నాకు ఒక బైబిల్ ఇచ్చాడు. ఇక్కడ 350 మంది లేదా 400 మంది ఉంటే 400 మందికి 400 బైబిల్ ఇచ్చాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ బైబిల్ చదివే 400 మంది లేరు. ఉన్నారా? నిజాయితీగా ఒప్పుకోండి. ప్రసంగాలు చేసే వాళ్ళు కూడా బైబిల్ చదవరు రెగ్యులర్గా. సంఘ పెద్దలు కూడా బైబిల్ రెగ్యులర్గా చదవరు. బైబిల్ని ఇలా మూసేసి వారం తర్వాత తెచ్చేవారిని ఒక ఆయన ఏమంటారు చెప్పిన, హెన్రిన్ అని ఒక ఆయన ఏమంటారు తెలుసా? డెస్ట్ బైబిల్స్ ఆల్వేస్ లీడ్ టు డెస్ట్ లీవ్స్ అంటాడు. దాని అర్థం ఏంటి చెప్పిన, దుమ్ము పెట్టిన బైబిల్ అట దుమ్ము పెట్టిన జీవితాల్ని ఇళ్లల్లో తయారు చేస్తాయంట. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. నీ బైబిల్ తుప్పు పట్టిందంటే నీ బతుకు తుప్పు పడుతుంది, ఇదే గుర్తు. నువ్వు జిప్పేసి పక్కన పడేస్తున్నావు అంటే నీ లైఫ్ కూడా నువ్వు జిప్పేసేస్తున్నావు అని గుర్తు. నీకు చదివేంత ఖాళీ లేదంటే నీ లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలన్నంత ఆలోచన నీకు దొరకట్లేదు. నీకు బైబిల్ చదవడానికే నీకు ఆసక్తి రావట్లేదంటే నీ లైఫ్ మీద నీకు ఇంట్రెస్ట్ లేదంటే నీ లైఫ్కి బాగునండి, నీ డస్ట్ లైఫ్కి నీ డస్ట్ పెట్టిన బైబిల్కి సంబంధం ఉంది. కనీసం ఒక 2 వచనాలు కూడా నువ్వు చదవలేకపోతున్నావంటే, పట్టుమని ఒక గంటకు నువ్వు బైబిల్ చదవలేకపోతున్నావంటే నీ జీవితం బాగుపడమంటే బైబిల్ అంటుంది ఎట్టా బాగుపడుతుంది. నీ బైబిల్కి తుప్పబడితే నీ బతుకు తుప్పబడుతుంది. నీ బైబిల్కి డస్ట్ పడితే నీ బ్రతుకు కూడా డస్ట్ లైఫే అవుతుంది. అందుకంటే ఎంట్రీని ఏమంటున్నాడు, ఎదుగో డస్ట్ పెట్టిన బైబిల్ ఎక్కడైతే ఉంటాయో డస్ట్ పెట్టిన లైఫ్స్ కూడా ఉంటాయంట. అలాంటి జీవితాలు కూడా ఉంటాయి. అందుకే చూడండి ఆయన మాట్లాడుతున్నాడు, ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం, నిజం. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ ఎందుకు చదవాలంటే, ఎందుకు చదవాలంటే నేను ప్రతిరోజు శిశువుకి ఎదగాలి. ఒక శిశువుకి ప్రతిరోజు పాలు ఎంత అవసరమో నా ఆత్మీయ జీవితానికి కూడా ఆత్మీయంగా నేను ఎదగడానికి నాకు వాక్యం అంత అవసరం. బైబిల్ చదివితే ఏమవుద్ది అన్నాను మీరు అడిగితే, లైఫ్లో మారు మనసు అన్న ఒక పేజ్ స్టార్ట్ అవుద్ది. బాగా వినాలి. అంటే ఈ పుస్తకం అంత ప్రభావితంగా ఉంటుంది అంటే చాలా ప్రభావితంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ప్రపంచంలో ఈ ఒక్క పుస్తకమే ఉందా? పుస్తకాలు ఉన్నాయి చెప్పండి. చాలా పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ ఒకటేనా చెప్పండి?
చరిత్ర పుస్తకాలు ఉన్నాయి, రొమాంటిక్ బుక్స్ ఉన్నాయి, ఇంకా చెప్పండి నాకు గుర్తు రావట్లేదు, కథలు ఉన్నాయి, ఎన్నో బుక్స్ ఉన్నాయి. ఇన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు నేను అడుగుతున్నాను, ఇన్ని పుస్తకాలలో ఈ పుస్తకానికి ఆ పుస్తకానికి తేడా ఏంటంటే, ఒక మనిషి జీవితంలో మార్పు రావాలి అంటే సూత్రం ఒక్కటే, బైబిల్ చదివితేనే మార్పు వస్తుంది. అదేంటని మిగిలిన పుస్తకాలు చదివితే మారు మనసు రాదని రాదు అడుగుతున్నాను. ఈ పుస్తకం చదివితే నాకు మారు మనసు వస్తుందని ఒక బుక్ చూపించండి. మరి ఎలా చేసేవారో దొంగతనాలు అంటే ఒకడు ఏమన్నాడు చెప్పనా, ఆ లాజికల్ బుక్ చదివానండి, అలా వేసాను కన్ను అన్నాడు అంటాడు. మీరు కావాలని చూడండి, చెడగొట్టే పుస్తకాలు ఉన్నాయా లేదా? మీకు ఒక మాట చెప్తాను చూడండి. అణుబాంబు కనిపెట్టింది ఎవరండి? ఇదేంటి అణుబాంబు? మీ మీద వేయాలండి అనుభవం చెప్తున్నా. అణుబాంబు కనిపెట్టింది ఎవరు? హైడ్రోజన్ బాంబు. రాబర్ట్ హోపర్ హ్యామర్. రాబర్ట్ హోపర్ హ్యామర్ మూవీ కూడా వచ్చింది కదా, మన ఆస్కర్ కొట్టింది. హోపర్ హ్యామర్ ఎవరైతే ఉన్నాడో ఆయన బాంబు కనిపెట్టిన తర్వాత నీకు ఏ పుస్తకం నిన్ను ప్రేరేపించిందంటే ఆ మనిషి ఏమంటే చెప్పనా, నన్ను తిట్టుకుంటారు కానీ చెప్పక తప్పదు. అణుబాంబు కనిపెట్టిన తర్వాత యురేషిమా, నాగాసాకి ప్రాంతం మీద, జపాన్ పరిసర ప్రాంతాల్లో అమెరికా అధికారికంగా బాంబు వేసింది. ఎప్పుడే అధికారికంగా బాంబు వేసిందో పిల్లలు చచ్చిపోయారు, వృద్ధులు చనిపోయారు. సుమారు కొన్ని పదుల కిలోమీటర్లు మనిషి అలా ఎముకలు గూడుతో అలా కరిగిపోయాడు. హైడ్రోజన్ బాంబు అంత ప్రమాదం, అణుబాంబులు అంత ప్రమాదం. అలా వేసిన తర్వాత ముక్కులు చూస్తున్న కరిగిపోయి, కళ్ళు చూస్తున్న కరిగిపోయి, ఆ వెలిగి ఆ వేడి, అణుబాంబుతున్న ప్రమాదం అంటే వెలుగు వేడి ఒకేసారి కొడతాది. ఆ కొట్టిన వెంటనే మనిషి గడ్డైనా చెట్టైనా అక్కడ ఎంత పెద్ద పొదలైనా పూర్తిగా ఆవిరైపోతాయి. మనుషులు జంతువులు పూర్తిగా ఆవిరైపోయారు. మీరు గమనించండి, ఈరోజు కూడా బాంబు వేసిన దగ్గర కొన్ని 10 కిలోమీటర్లు గడ్డి మొదలు. ఒక రాష్ట్రం అంత ఏరియా గడ్డి మొలదు. ఇప్పటికీ బాగా వినండి, ఇప్పటికీ అక్కడ పుడుతున్న పిల్లలు, ఇప్పుడు ఈ జనరేషన్లో పుడుతున్న పిల్లలు కూడా అంగవైకల్యంతో పుడతారు. అణుబాంబు అంత ప్రమాదం. రాబర్ట్ లేదా హోపర్ హ్యామర్ ఎవరైతే ఉన్నారో, ఆ నష్టం జరిగిన తర్వాత అమెరికా అధికారికంగా బాంబు వేసిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఏడుస్తూ ఏమంటే చెప్పిన, చరిత్రలో దిద్దుకోలేని తప్పు చేశాను అన్నాడు. నా జీవితంలో ఎంత పశ్చాత్తాపడినా నేను ఎప్పటికీ క్షమాపణ పొందని తప్పు నేను చేశాను. ఎంతమందిని పట్టెట్టుకుంటానని అస్సలు నేను అనుకోలేదు. ఎంతమంది చనిపోయారు, నా మనసు అస్సలు బాగాలేదు. దీన్ని సక్సెస్ అని అనకండి దయచేసి. నా ఆత్మఘోష నేను తట్టుకోలేకపోతే, నా వల్ల చిన్నపిల్లలు చనిపోయారు, పెద్దోళ్ళు చనిపోయారు, వృద్ధులు చనిపోయారు. నేను కనిపెట్టిన ఈ విప్లవానికి ఎన్ని ప్రాణాలు గాల్లో పోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను అన్న. తర్వాత అన్నారు, మీకు ఈ అణుబాంబు కనిపెట్టడానికి మీకు ప్రేరణ ఏదన్నా ఉందంటే ఒక బుక్ ఉందన్నాడు. ఆ బుక్ పేరు చెప్తే నన్ను తిడతారని నేను చెప్తున్నాను. భగవద్గీత పేరు చెప్పాడు. ఏంటది? భగవద్గీత. నేను సీరియస్గా చెప్తున్నాను. సాంస్క్రిట్ చదివి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, పుట్టించేవాడిని గిట్టించేవాడిని, జీవము మరణము సమస్తము నేనే ఉన్నాను కనుక, నేను చేస్తున్నదంతా నేనే జరిగిస్తాను కనుక నీదేమీ మానవ తప్పు లేదని స్లోగన్ ఆయన ప్రేరేపించి అణుబాంబు కనిపెట్టడానికి పునాది అయిందంటే. ఇప్పుడు చెప్పండి, ఒక పుస్తకం ఒక మనిషిని ప్రేరేపిస్తే ఎంతమందిని చంపడానికి కారణమైంది. చెడగొట్టే బుక్స్ సొసైటీలో ఉన్నాయంటే ఉన్నాయి. ISIS ఉగ్రవాదులు, తాలిబన్స్, ఇంకా చెప్పండి నాకు గుర్తు రావట్లేదు, కొన్ని పేర్లు చెప్పండి. లష్కరే తోయిబా, మనకు 34 వాళ్ళే. హామాస్ నడుపుతున్నాను. ఈ ఉగ్రవాద తెగలందరూ చదివిన బుక్ ఏంటండి? అది ఈ ఉగ్రవాదులు చదివిన పుస్తకం పేరు చెప్పినా, వాళ్ళు చదివిన పుస్తకం పేరు, వాళ్ళు రాసిన ప్రాఫిట్ బుక్ చదువుతారు వాళ్ళు. నిజానికి అందులో లేదని వాదించే లాజికల్గా మాట్లాడే వక్తలు ఉన్నారు, వాళ్ళని పక్కన పెట్టండి. కానీ వీళ్ళు చెప్పుకుంటున్న పుస్తకం పేరు చెప్పినా, మేము ఈ బుక్కి చదివి ఆ దేవుడి పేరు చెప్పి, ఇదిగో అక్బర్ అంటే గొప్పోడు, మా దేవుడు గొప్పోడు. ఇదిగో మనుషులను చంపుతామని పీకలు అధికారికంగా కోసేశారు, మనుషులను అధికారికంగా చంపేశారంటే ఒక బుక్కు చెప్పిన ప్రేరణకు అనేక మందిని చంపుతున్నారు. ఒక బుక్కు చెప్పిన ప్రేరణకు అణుబాంబు కనిపెట్టారు. ఒక పుస్తకం చెప్పిన పేరుకి ఈ రోజుకి నరమేధం జరుగుతుంది.
ఇప్పుడు చెప్పండి, మనుషుల్ని ప్రేరేపించే పుస్తకాలు ఉన్నాయి, మనుషుల్ని చెడగొట్టే పుస్తకాలు ఉన్నాయి, మనుషులకి జ్ఞానం, లౌకిక జ్ఞానం నేర్పే పుస్తకాలు ఉన్నాయి. ఇన్ని రకాల పుస్తకాల్లో మనిషికి భాగమేనండి రిపెంటెన్స్ నేర్పించే బుక్ ఈ సొసైటీలో ఏముంది? ఒకే ఒక్కటి ఉంది. ఏంటి చెప్పండి? అందుకు బైబిల్ చదవాలి. నువ్వేంటో నీకు అర్థం కావాలన్నా బైబిల్ చదవాలి. నీ నేచర్ ఎంత రాడికల్గా ఉందో తెలియాలన్నా నువ్వు బైబిల్ చదవాలి. నువ్వెంత ఫాలన్ హార్ట్తో ఉన్నావు నీకు తెలియాలన్నా బైబిల్ చదవాలి. నీ థాట్స్, నీ మైండ్ అడుగడుగునా నీకు నువ్వే అందనంతకంటే నీతో నీకే సఖ్యత లేనంతగా ఎంతగా ఓడిపోయి నీకు తెలియాలి అంటే బైబిల్ చదవాలి. సువార్త పుస్తకాల్లో ఏమి స్టార్ట్ అవుతుందంటే దేవుణ్ణి పరిచయం చేయడమే కాదు, చెప్పండి, నిన్ను నీకు కూడా పరిచయం చేస్తుంది. నీకు దేవుడు ఎంతకు అవసరమో పరిచయం చేస్తుంది. అందుకే ఈ బైబిల్ ఎందుకు చదవాలి? సగటు మానవుడు బైబిల్ ఎందుకు చదవాలంటే నువ్వేంటో నీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా బైబిల్ చదవాలి. నువ్వు ఏ బుక్ చదివినా నీకు నాలెడ్జ్ రావచ్చు కాక, నీకు ఏ బుక్ చదివినా నీకు లస్ట్ అనే ఫీలింగ్స్ రావచ్చు కాక, నీకు ఏ బుక్ చదివినా రకరకాల కోణాల్లో నువ్వు ప్రేరణ పొందొచ్చు కాక, కానీ ఒకే ఒక్క పుస్తకం చదివితే ఎబ్రీ పత్రికలు అన్నాడు నరాల్లోనికి, కీలులోనికి, మురుగుల్లోనికి, తలంపుల్లోనికి దూరిపోయి నిన్ను మార్చే ఒకే ఒక్క పుస్తకం బైబిల్ వాక్యం. అది మాత్రమే నేను మార్చగదు. అందుకు బైబిల్ చదవాలి. ఇంకా ఎందుకు బైబిల్ చదవాలంటే నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి, పాల వంటి ఆహారంగా నువ్వు ఎదగడానికి బైబిల్ చదవాలి. ఇంకా ఎందుకు బైబిల్ చదవాలంటే గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం తెలుసుకోవడానికి బైబిల్ చదవాలి. నేను ప్రాక్టికల్గా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, గుర్తుపట్టండి. దేవుని చిత్తం తెలుసుకోవడానికి బైబిల్ చదవాలంటే బైబిల్ చదవాలి. మనం చేసే జబ్బుకరమైన మాట్లాడి చెప్పిన నాలుగు దగ్గరికి ఎవరో ఒకరి దగ్గరికి వచ్చి, సంఘపతుల దగ్గరికి వచ్చి చాలామంది అడుగుతుంటారు, అసలు ఈ కార్యక్రమంలో నా పట్ల దేవుని చిత్తం ఏంటి నాకు అర్థం అవ్వట్లేదంటే, నీకు ఎప్పుడు నన్ను అడిగితే నీకు ఎప్పటికీ అర్థమవుతుంది. నీ పట్ల దేవుని చిత్తం ఏంటో నువ్వు నన్ను అడిగితే నీకేమన్నా నేను చెప్పగలనా? ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తం ఏంటో తెలియజేసే ఒకే ఒక పుస్తకం ఏంటి చెప్పండి? బైబిల్. నువ్వు బైబిల్ చదవకుండా నాకు దేవుని చిత్తం ఏంటో చెప్పండి అని అంటే నేను ఏం చెప్తాను? 10 లక్షలు ఇమ్మని చెప్పాడని చెప్తాను. ఎత్తావా? ఏం చెప్తున్నాను? ఇప్పుడు అలాగే దోషేస్తున్నాను అడుగుతున్నాను. పిల్లలు సైలెంట్గా ఉంచాను. అలాగే దోస్తున్నాను అడుగుతున్నాను. రకరకాలు చెప్తున్నారు. ఆయన ఎవరో నిన్న మొన్న వీడియో వచ్చింది, ఆఫర్ ఇస్తున్నాడు. ఇదిగో దేవుడు అధికంగా ప్రేరేపించి 1,00,000 తక్కువ కాకుండా, ₹1,00,000 తక్కువ కాకుండా, మినిమం ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు, 10 లక్షల వరకు దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేరేపిస్తున్నాడు అంత ఇమ్మని దేవుడు నాకు చెప్పాడు. నేను మీకు చెప్తున్నాను, ఇచ్చేయండి, ఇది దేవుని చిత్తం. 1,00,000 ఎక్కడైనా బైబిల్లో ఉందండి? నీకు దేవుని చిత్తం ఏంటో తెలియకపోతే నువ్వు నిలువు దోపిడీతో మింగేసే వాళ్ళు ఉన్నారు. నీకు దేవుని చిత్తం ఏంటో నీకు తెలియకపోతే నీ జీవితంలో ఏం జరుగుతుందో ఎప్పటికీ తెలియనంత దొంగలు తెలియకుండా నేను వాడేసే వాళ్ళు ఉన్నారు. నీకు దేవుని చిత్తం అంటే తెలియాలంటే ఒకే ఒక ఆన్సర్ ఉంది, బైబిల్ చదవాలి. ఖచ్చితంగా దాన్ని చదవాలి. దాన్ని చదవకపోతే నాకు అర్థం కాదంటే అర్థం కాదు. అందుకే చూడండి, మొదటి పేతురు పత్రికలో ఒక మంచి మాట అంటున్నాడు చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం. త్వరగా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుండి. ఇప్పుడు చెప్పండి, నా పట్ల దేవుని చిత్తం ఏంటి చెప్పనా? దూషించుతూ తిరుగుతూ మానే. ముందు నాలుగు భుజాల మీద తిరుగుతున్నా చూస్తా, ముందు అది మానే. నీకోసం నీకే తెలియనంతగా ఇతరుల ఒకరి దగ్గర నువ్వు మాట్లాడుకుంటూ తిరుగుతున్నావు, అన్నీ మానే. అంటే దోషణ, కపటము, అసూయ, చెదారం ఏదైతే ఉన్నావో ఇవన్నీ మానేస్తే కానీ ఆయన సంపూర్ణ చిత్తం ఏంటో నీకు అర్థం కాదు. నీ పట్ల ఆయనకున్న చిత్తం ఏంటో చెప్పినా, నీ మాటల జాగ్రత్త, నీ నడకల జాగ్రత్త, నీ పడకల జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ సంపాదన జాగ్రత్త, ప్రతీదీ జాగ్రత్త. ఇవి జాగ్రత్తగా ఉండడమే, తమ ఘటములను కాపాడుకోవడమే చెప్పండి దేవుని చిత్తం. అంటే బైబిల్ ఎందుకు చదవాలి? ఒకటి, బైబిల్ ఎందుకు చదవాలంటే నువ్వెలా మారు మనసు పొందాలో తెలియాలంటే బైబిల్ చదవాలి. రెండోది, బైబిల్ ఎందుకు చదవాలి అంటే నేను ఎదగాలి, ఆత్మీయంగా బలపడాలని పాలలా తీసుకోవడానికి బైబిల్ చదవాలి. బైబిల్ ఎందుకు చదవాలంటే దేవుడని ఒక ఆయనకి నా పట్ల ఏ చిత్తం ఉందో తెలుసుకోవడానికి బైబిల్ చదవాలి. ఇంకా బైబిల్ ఎందుకు చదవాలి? పాపానికి దూరంగా ఎలా ఉండాలో తెలియాలి అంటే బైబిల్ చదవాలి. ఎక్కడ? 119వ కీర్తన ఒకసారి తీయండి త్వరగా. 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం.
నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచు. ఇప్పుడు చెప్పండి, పాపం చేయకుండా ఉండాలి అంటే హృదయంలో ఏముండాలి? ఇప్పుడు చెప్పండి, బైబిల్ ఎందుకు చదవాలి? వాడిగ్గా చదవకూడదు. బైబిల్ ఎందుకు చదవాలి? చదవకపోతే బాగుందని చదవకూడదు. బైబిల్ ఎందుకు చదవాలి? చదవకపోతే ఈరోజు దేవుడు తినేస్తారని చదవకూడదు. బైబిల్ ఎందుకు చదవాలి? చదవకపోతే ఈరోజు ఏమైపోతుందని చదవకూడదు. బైబిల్ ఎందుకు చదవాలంటే నువ్వు పాపం చేయకుండా ఉండడానికి చదవాలి. 2, దేవుని చిత్తం తెలుసుకోవడానికి చదవాలి. 3, మారు మనసు పొందడానికి బైబిల్ చదవాలి. ఇది చదివితే కానీ ఈ సొసైటీలో ఎలా బ్రతకాలి నీకు నాకు చెప్పండి తెలియదు. అందుకు బైబిల్ చదవాలి. మనం అనుకుంటాం, నాకు తెలిసిపోయిందిగా ఆయన పుట్టాడు, నాకు తెలిసిపోయిందిగా ఆయన సువార్త చేశాడు, నాకు తెలిసిపోయిందిగా ఆయన మరణించి తిరిగి లేశాడు, నాకు తెలిసిపోయిందంటే నీకు బేసిక్స్ అవి స్కెల్టన్ అది మాత్రమే నీకు తెలిసింది. కానీ నీకు డెప్త్ తెలియాల్సింది చెప్తున్నా, నువ్వేంటో నీకు అర్థం అవ్వాలన్నా, దేవుడేంటో నీకు అర్థం అవ్వాలన్నా ఎవ్రీడే చెప్పండి బైబిల్ చదువుకోవాలి. అందుకే చూడండి, ప్రతిరోజు బైబిల్ చదువుకున్న వారి జీవిత విధానాలు ఒకలా ఉంటాయి. వారానికి ఒక్కసారి ఇలా సండే వచ్చి బైబిల్ తిరిగేసిన వాళ్ళ జీవితాలు ఒకలా ఉంటాయి. మనకు అక్కడే తెలిసిపోతుంది. బైబిల్ చదివే వాళ్ళ ప్రార్థనలు ఒకలా ఉంటాయి, బైబిల్ మీద అవగాహన లేని వారి ప్రార్థనలు ఒకలా ఉంటాయి. దేవుడు అర్థమైన వారి యొక్క బోధ ఒకలా ఉంటుంది, బైబిల్ చదివే వారి బోధ ఒకలా ఉంటుంది. బైబిల్ చదివే వారి బోధ చూసేలేదు వీడియో. నక్కబావ అన్నాడట, బాగా నక్కబావ పులి బెట్టేసుకున్నాయంట. నక్కబావ పులి బెట్టేసుకుని పులి అందంట, చాలా ఆకలిగా ఉందరా బావా అన్నదట. నక్కన బావ అందంట పులి. మళ్ళీ ఆ సంఘంలో ఒక వరుసకి 10,000 మంది 20,000 మంది కూర్చుంటారు. మరి ఆ నక్కలన్నీ అలా కూర్చుంటే నాకు అర్థమవుతలేదు. వీడియో తిరుగుతుందిగా. ఆ పులి బావ అందంట, చాలా ఆకలి వేస్తుందిరా, మరి ఎలాగరా బావా అని అడిగితే అప్పుడు నక్క బావ వెళ్ళి గాడితందంట, బావ గాడిద బావ అందంటే మళ్ళీ ఆడు బావే. మరి ఎలా లాజికల్గా ఎలా బావలో మెడికల్లో నాకు అర్థం కావట్లేదు. ఆ డిఎన్ఏ అంటే అర్థమవుతుంది, వాళ్ళ బావలు ఎలాగైపోయారు. సరే, ఆ బావ దగ్గరికి వెళ్ళి అన్నారట, గాడిద బావా ఇక పులి రిటైర్మెంట్ ఇచ్చేస్తుంది, నెక్స్ట్ నిన్నే అడవికి కింగింగ్ చేయాలనుకుంటుంది, మరి నిన్ను రమ్మన్నది పులి బావ, రమ్మన్నది నిన్ను రా బావా అని. ఏ బావ అన్నాడంట? నక్కవా అన్నాడట. చెప్పాడు చిన్నోడు, ఏం కాదు, 20,000 1,00,000 సూట్ వేసుకున్నాడు చెప్తున్నా సోది కథ ఇది. మళ్ళీ చెప్తున్నాను నేను వేసుకుని చెప్తున్నాడు, 25,000 మందిని ఎదురు కూర్చోబెట్టి చెప్తున్న సోది కథ ఇది. ఆ సోది కథలు ఏం చెప్తున్నాడంటే, అప్పుడు నక్క తీసుకెళ్ళిందంట, తీసుకెళ్ళి ఆ గాడిద ఇలా తీసుకెళ్తులోకి సరిగ్గా గాడిద సేవటేసుకుందంట. ఏది? పులిబావ పడిచి ఇది ఎలా పడి సింహాసనం ఎక్కిస్తాను ఎలా పడేసుకునేది ఏంటంటే నక్కబావ కంగారు అయిపోయి అక్కడి నుంచి పడితే చెవుడిపోయిందంట. మళ్ళీ ఆ గాడిద బావ వెళ్ళిపోతే అప్పుడు నక్కబావ వచ్చాడంట, అదేంటి బావ అలా వస్తావు అని అడిగారట. ఎవరిని? బావలే, ఇంకేమీ లేవు ఇంకా. అప్పుడు గాడిదో అందంట, గాడిదో ఏమన్నదంటే, అదేంటి నన్ను రాజుని చేస్తున్నాడు, చెవి తినేయడానికి రెడీ అయిపోయాడు ఏంటి అని అడిగితే, నీకు ఎవరు చెప్పినా నీకు అయితే నువ్వు అంత తప్పుగా అర్థం చేసుకుంటావు, నీ కిరీటం పెడదాం అనుకున్నాడు, ఆ చెవులు అడ్డొస్తున్నాయి, అందుకు చెవులు తీసేస్తున్నాడు, నువ్వు కంగారైపోతావేంటి అన్నాడట. ఇది తర్వాత మోటివేషన్ చేస్తే అంతేనంటావా అంటే అంతే మరి రా అని తీసుకెళ్ళిందంట. తీసుకెళ్ళిన తర్వాత ఆ తర్వాత తోకడేసుకుందంట. ఎవరు? పులిబావ. ఆ తోక పట్టుకుంటే తోక ఊడిపోయిందంట. మళ్ళీ ఏంట్రా ఆడు ముందు సోవేడేసుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ తోక పడేసుకున్నాడు అంటే, మరి సింహాసనం కూర్చున్నప్పుడు నీకు వెనకాల అడ్డొస్తుందిగా, అందుకే తీసాడు అన్నాడంట. ఇలాంటి ఎదవసోది అంతా చెప్తున్నారండి సంఘంలో. మళ్ళీ అర్థమవుతున్నాయా? ఇలాంటి సోది చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు చెప్పినా, వీళ్ళు బయటికి ఎందుకు వాక్యాలు చెప్పలేకపోతున్నారంటే వాళ్ళ బైబుల్ చదవరు. అందుకే చూడండి, ఒక వీడియో వేస్తారు, పలానా టైంలో పాకలు ఉండేవారు, ఇప్పుడు మేడలోకి వచ్చారు. ఇప్పుడు మేడలోకి కాదు, డూప్లెక్స్ బిల్డింగ్ కట్టారు. ఇప్పుడు రేపు పొద్దున్న హెలికాప్టర్ కూడా కొంటారు. ఎందుకు కొంటారు చెప్పినా, కేవలం మన సంఘానికి రావడం వల్లనే కొంటున్నారు. మన సంఘం వాళ్ళకి ఏం చేసిందంటే, మొన్నే వాళ్ళ బర్త్డేకి కేక్ పంపించింది. నిజంగా ఇలాంటివన్నీ. అందుకే చూడండి, బైబిల్ చదివేవాడు టీచింగ్ ఒకలా ఉంటుంది, బైబిల్ చదివేవాడు సోద ఒకలా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చదివేవాడు వాక్యం ఒకలా ఉంటుంది. అందుకే బైబిల్ చదివే వాళ్ళు తెలిసిపోతారు, వాళ్ళ ప్రార్థన తెలిసిపోతుంది, వాళ్ళ దేవుడిని అర్థం చేసుకునే విధానం తెలిసిపోద్ది, వాళ్ళ వాక్యం వినే విధానం తెలిసిపోద్ది. అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు ఎలాంటి వాడైనా వాడిని అంచనేస్తారు. అందుకు బైబిల్ చదవాలి. ఈ సొసైటీలో చాలా దొంగబోధలు ఉన్నాయి, చాలా దొంగలు ఉన్నారు. బోధ పేరు చెప్పి మాయ చేసేసి డబ్బులు దండుకోవడానికి దేవుడిని అడ్డు పెట్టుకుని ప్రమాదంలో భ్రమలో ప్రజల ఆత్మలను వారి జీవితాలని పడేసేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దొంగలు రాళ్ళకి తెలియాలంటే నువ్వేం చదవాలి చెప్పు? బైబిలే చదవాలి.
నువ్వేంటో నీకు అర్థం కావాలన్నా బైబిల్ చదవాలి, వాడేంటో నీకు అర్థం కావాలన్నా బైబిల్ చదవాలి, బాధేంటో నీకు అర్థం కావాలన్నా బైబిల్ చదవాలి, ఈ సొసైటీ అంటే ఏంటో నీకు అర్థం కావాలన్నా బైబిల్ చదవాలి, నువ్వే వింటున్నావు నీకు తెలియాలన్నా బైబిల్ చదవాలి. అందుకు బైబిల్ చదవాలి. ఆ బైబిల్ సువార్త పుస్తకాలుగా ప్రారంభమైంది. ఆ సువార్తలో నీ లైఫ్ స్టైల్ ఉంది, జీసస్ యొక్క లైఫ్ స్టైల్ ఉంది, ఆ రెండింటికి ఒక సంబంధం ఉంది. వీటన్నిటిని ప్రతిరోజు నువ్వు చదువుకోవాలి. ఇది చదువుకుంటే కానీ నీకు దేవుడు నీకు అర్థం కాడు, ఇది చదువుకుంటే కానీ నీకు అర్థం కాడు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, నాకు చదివేంత టైం దొరకట్లేదంటే మూతు పగలగొట్టేసే సమాధానాలు దేవుడు చరిత్రలో నమోదు చేశాడు. చదివేటంత టైం లేదనుకుంటే భక్త సింగ్ గారట, భగవానండి పెద్ద ఆయన భక్త సింగ్ గారట మోకాళ్ళేసి వారం రోజులు లేకుండా బైబిల్ చదివేశాడట. భక్త్ సింగ్ గారు చాలా మిడిల్ ఏజ్ దాటిన తర్వాత మోకాళ్ళేసి మహానుభావుడు భక్త్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో మోకాళ్ళేసి హెబ్రోను సంఘాలు స్థాపించడానికి ఆయన మోకాళ్ళేసి లెగకుండా వారం రోజుల్లో బైబిల్ పూర్తి చేశాడు. ఇప్పుడు చెప్పండి, నాకు సమయం లేదు ప్రభు అంటే భక్త్ సింగ్ గారు నిలబెట్టి నేను ఏం చేస్తాడు చెప్పు? వారం రోజుల్లో బైబిల్ అయిపోద్దని చాలామంది అటకారం చేస్తారు. వారం రోజుల్లో ఎవరైనా బైబిల్ చదువుతారంటే చాలామంది అటకారం చేస్తారు. భక్త్ సింగ్ గారి యొక్క సాక్ష్యం దొంగ సాక్ష్యం అన్నారు కాదు. లేటెస్ట్ సర్వే ప్రకారం బాగా వినండి, ఒక సగటు విశ్వాసి, సాదా సీదాగా తెలుగు వచ్చిన విశ్వాసం అంటే అలా స్లోగా గుడించుకుని ఒక లైన్గా చదవగలిగే విశ్వాసం, అంటే పదాలు జాగ్రత్తగా చదవగలిగే విశ్వాసం, ఒక లైన్లో ఒక టైంలో చదవగలిగే విశ్వాసం కూర్చొని చదివితేనట ఆకుండా కంటిన్యూగా చదివితే 74 గంటల 29 నిమిషాల్లో మొత్తం బైబిల్ అయిపోద్దంట. లేటెస్ట్ సర్వే ఎంత? 74 గంటల 28 నిమిషాల్లో మొత్తం బైబిల్ని ఒక అలా కూర్చుని, ఇది మనం చదువుతాం చూసారా, నేను చదువుతాను. యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచి ఉన్నాడు, ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను, ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతాయి. ఈ ఫ్లోలో ఈ టైంలో చదువుకుంటూ వెళ్ళిపోతే 74 గంటల 28 నిమిషాల్లో బైబిల్ అయిపోతాడు. నెక్స్ట్ ఇంకా అలా కాదు, కేవలం నేను పాత నిబంధనే చదవాలనుకుంటే 56 నిమిషాల్లో, బాగా వినండి, 56 గంటల 44 నిమిషాల్లో పాత నిబంధన అయిపోతుందంట. కేవలం 56 గంటల 49 నిమిషాల్లో పాత నిబంధన అయిపోద్దట. క్రొత్త నిబంధన కేవలం 17 గంటల 44 నిమిషాల్లో క్రొత్త నిబంధన అయిపోద్దంట. ఇంకే విషయం చెప్పనా, సుమారు నువ్వు ఆగకుండా రోజుకి 2.5 గంటలు, బాగా వినాలి, రోజుకి 2.5 గంటలు చదివితే నెలలో బైబిల్ మొత్తం అయిపోద్దంట. ఇప్పుడు చెప్పండి, నాకు టైం లేదు ప్రవ్వా అంటే నీకు 2 గంటలు కూడా లేదా? నెల రోజుల నుంచి సినిమా చూడకుండా నెల రోజులు చూస్తావు. సినిమా ఒకటి ఎన్ని గంటలు ఉంటే చెప్పండి? 3 గంటలు. ఎన్ని సీరియల్ చూస్తావు, ఎన్ని సినిమాలు చూస్తావు అని అడుగుతున్నాను. నీ మొబైల్ స్క్రీన్ టైమింగ్ తీస్తే ఎన్ని గంటలు వస్తుంది? రోజుకి అడుగుతున్నాను. 2 గంటలు చూసిన తర్వాత అమ్మో 2 గంటలు అయిపోయింది, ఇక్కడ నుంచి చూడండి, నెట్ ఆపేసావు నువ్వు చెప్పు. బాత్రూంలోకి వెళ్ళినప్పుడు పట్టిపోతున్నావు, భోజనం దగ్గర పట్టిపోతున్నావు. ఇదినే నువ్వు స్క్రీన్ టైమింగ్ తీస్తే అడుగుతున్నాను. రోజుకి సుమారు మొబైల్ టైం వాడే ఎంత చెప్పినా పగలు 12 గంటలుంటే 12 గంటలు మొబైల్ చూసే వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? అలవాటు అయిపోయింది మనకి. అలా ఓపెన్ చేసుకోవాలి. వాట్సాప్ ఏమి రాకుండా ఓపెన్ చేసుకోవాలి, ఫేస్బుక్ ఏమి రాకుండా ఓపెన్ చేసుకోవాలి. చెయ్యి అలా ఆడేస్తుంటుంది మనకి. అలా ఆడేసి అలా గంటే అయిపోతే మనకి అది అలా పక్షవాతం వచ్చేద్ది అనమాట. అలా గంటేయాలి మనకి. మన స్క్రీన్ టైంలో గంటలు ఉందని అడుగుతున్నాం. రోజుకి గంటలు మన స్క్రీన్ టైమింగ్ ఉంది. ప్రయాణంలో వాడుతున్నాం, భోజనం దగ్గర వాడుతున్నాం, బాత్రూమ్ దగ్గర వాడుతున్నాం, బయట వాడుతున్నాం. ఇన్ని గంటలు దీనికి ఇస్తున్నావు, ఇన్ని గంటలు దీనికి ఇస్తున్నా కానీ అడుగుతున్నాను. ఇన్ని గంటలు దీనికి ఇస్తే రోజుకి 2.5 గంటలు ఇస్తే నెలకు బైబిల్ చదివేస్తావు. ఇంత సౌలభ్యం దేవుడు ఇచ్చి ఇన్ని గంటలు దేవుడు పెట్టి నాకు టైం లేదు ప్రవ్వా అంటే దేవుడు అంటాడు, మొబైల్ని పక్కన పెట్టి బైబిల్ని పక్కన పెట్టి నువ్వు దేనికి ఇంపార్టెంట్ ఇచ్చావంటే బైబిల్కి కాదు, చెప్పండి, మొబైల్కి ఇంపార్టెంట్ ఇచ్చావు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకి ఎందుకు అర్థం అవ్వట్లేదంటే చదవం. దేవుడు మనకి ఎందుకు అర్థం అవ్వట్లేదంటే అర్థం కావట్లేదు అంటాం. దేవుడు మనకి ఎందుకు అర్థం అవ్వట్లేదంటే బైబిల్ చదువుతున్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది అంటాం. అందుకే మీరు ఎలాగూ చదవరని చెప్పండి, మీరు ఎలాగూ చదవరని మాలాటోల్ని దేవుడు రేపి ఇక్కడ నిలబెట్టి ఇదిరా అబ్బాయి సువార్త అంటే అని మత్తయి సువార్త దగ్గర నుంచి చెప్పండి మొదలెట్టించాడు. ఇంత చెప్పాక కూడా నువ్వు చదవకపోతే చెప్పండి, నీకు గాడిద బావ కదే కరెక్ట్.
నీకు ఎక్కడ పనికిరావు, నువ్వు ఎక్కడ పనికొస్తావు చెప్పండి, నువ్వు అక్కడే పనికొస్తావు. నీకు గాడిది బావ చెప్పండి, నక్క ఒక బావ, పుల్లు ఒక బావ, ఆ బావల దగ్గర పడేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను సువార్త, మళ్ళీ ముగిస్తున్నాను. సువార్త అంటే ఏంటంటే బాగా వినండి, సువార్త అంటే గుడ్ న్యూస్. సువార్త అంటే నాకు దేవుడు ఒక శుభవార్త తెచ్చాడు. ఆ శుభవార్త ఏంటంటే మరణిస్తున్న నన్ను బతికించాడు. నన్ను బతికించాడు అనడానికి గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు చెప్తున్నాడు ఆయన నా కొరకు భూమి మీదకి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు శిష్యుల్ని పిలుచుకున్నాడు, ఆ పిలుచుకున్న వారిని రక్షించుకున్నాడు. ఆ రక్షించిన తర్వాత వాళ్ళకి వెలుగుతో ఒక మాట ఇచ్చాడు, నేను త్వరలోనే వస్తున్నాను, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానన్నాడు. ఆ తీసుకెళ్ళిపోతా అన్నాడు, త్వరగా వచ్చేస్తానన్నాడు కనుక, ఆ త్వరగా వస్తాడు కనుక ఇంకెందుకు లేవన్నీ అని అమ్మేసుకున్నారు. ఆ అమ్మేసుకున్నవన్నీ చరస్థిరాస్తులు అమ్మితే ఈయన ఇంకా రాకపోయేసరికి దొంగ బాధలు పెరిగిపోయారు. ఆ దొంగ బాధలకి ఫుల్ స్టాప్ పెట్టడానికే సువార్తలు రాయడం స్టార్ట్ చేశారు. ఆ సువార్తలు రాసిన మొట్టమొదటి సువార్థికుడు చెప్పండి, మార్కు గారు. ఇలా ప్రారంభమైన సువార్తలు, ఆ ప్రారంభమైన సువార్తని లేదా క్రొత్త నిబంధనని పాత నిబంధనని ఖచ్చితంగా ప్రతిరోజు నువ్వు చెప్పండి చదువుకోవాలి. లోక సంబంధమైన పుస్తకాలు చదివి పాడైపోతారేమో కానీ బైబిల్ చదివి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు చెప్పండి. కేవలం బైబిల్లో ఒక వాక్యం బాగా వినండి, ఇలాంటి పేపర్ దొరికితే చదువుకుని మారిపోయిన భక్తులు ఉన్నారని మీరు నమ్మగలరా? అలా ఈదంటే వెళుతున్నప్పుడు కరపత్రం ఇస్తే కరపత్రం మీద ఒక రెఫరెన్స్ చదివి మారిపోయిన వాళ్ళు ఉన్నారని మీరు నమ్మగలరా? ఒక్కొక్క రెఫరెన్స్ వాళ్ళని మార్చేసింది. ఎన్ని రెఫరెన్స్లు, ఎంత జాగ్రఫీ, ఎంత హిస్టరీ, ప్రతి వారం మొదటి మెసేజ్ రెండో మెసేజ్ ఇన్ని మాట్లాడుతున్నా నీకు బైబిల్ చదవాలనిపించట్లేదంటే బాగా వినండి, నిన్నేమనాలి? ఒక కామెంటరీ రాస్తున్న ఆయన ఏమన్నాడంటే, జైల్లో కూర్చుని లెటర్స్ రాసిన పౌలు గారికి కష్టం లేదంట, కానీ జైలు బయట ఉండి ఆ లెటర్లు చదవడానికి మనకు మాత్రం చాలా కష్టం వచ్చిందంట. నా మాటలు అర్థమవుతున్నాయా? సరసాల్లో కూర్చుని పత్రికలు రాసిన ఆయనకి మాత్రం బాధ అనిపించలేదు, అదే పత్రికలు బయటకు వచ్చి చదవడానికి మాత్రం చెప్పండి మనకు చాలా బాధ అనిపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏమనుకున్నా ఇది చదవకుండా ఎవ్రీడే ఇది చదవకుండా నా లైఫ్ని బాగు చేయి ప్రభు అంటే ఆకాశం నుంచి చెయ్యిలా వచ్చి నేనేం బాగు చేయదు. అలాంటిది నమ్మితే నేను నువ్వే మోసం చేసుకుంటావు. ఇది చదవకుండా నా జీవితంలో నూతన ఉద్యమం తీసుకురా ప్రభు అంటే నూతన ఉద్యమం రాదు. డిమ్ముని మంత్రం ఏమి వేయడైనా. ఇది చదవకుండా నా జీవితంలో అద్భుతాలు జరిగించి ప్రభు అంటే ఇది చదవకుండా అద్భుతాలు జరగవు. ఇది చదివారు కనుకే దేశాలు మారాయి, ఇవి చదివారు కనుకే మూఢనమ్మకాలు పోయాయి, ఇది చదివారు కనుకే చదువులు వచ్చాయి, ఈ బైబిల్ చదివారు కనుకే నాగరికత నేర్పించారు, ఈ బైబిల్ చదివారు కనుకే సమాజం బాగుపడింది. మళ్ళీ చెప్తున్నాను, ఈ తరం కూడా ఈ బైబిల్ చదివితే ఈ తరం మళ్ళీ బాగుపడుతుంది. చదవండి, ఎవరికోసమో చదవకండి, చెప్పండి మీకోసమే చదవండి. ఈ బైబిల్ దేవుడు నాకు ఇచ్చాడు కనుక నమ్మించాడు కనుక చదవండి. దీనికి డస్ట్ పట్టిందో మళ్ళీ చెప్తున్నాను, నీ లైఫ్కి డస్ట్ పెడుతుంది, గుర్తుపెట్టుకో. నేను ప్రారంభంలో ఒకసారి చదివేసానండి అంటే నువ్వు ప్రారంభంలో ఒకసారి చదివేస్తే సరిపోదు. ఎదిగే పిల్లోడికి పాలు ఎలా అవసరమో రోజు మనం ఆత్మీయంగా ఎదుగుతున్న మనకి ప్రతిరోజు ఈ వాక్యం అనే పాలు మనకి అవసరం. చాలామంది ఒక పొరపాటు చేస్తున్నారు ఇటీవల కాలంలో. లేదండి సత్యం చెప్పే బోధకుల మెసేజ్లు నేను వింటున్నానంటే, నేను ఈ మాట జాగ్రత్తగా వినండి, నేను కావాలని ఈ మాట అంటున్నాను. సత్యం చెప్పే బోధకులు జేమ్స్ గారు ఎక్సెట్రా వీళ్ళ బోధలు మేము వింటామండి, వీళ్ళు బాగా చెప్తారు వాక్యం అని మీరు అనుకుంటే, అన్ని వేళలా సత్యం చెబుతున్న వారు కూడా కొన్నిసార్లు వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పేస్తారు. వాళ్ళ అభిప్రాయాల మీద నువ్వు ఫాలో అయిపోతే అప్పుడప్పుడు నీకు నష్టాలు కూడా జరుగుతాయి. అందుకే స్పీకర్ అభిప్రాయం కాదు నీకు కావాల్సింది. ఎంత దమ్మున్న స్పీకర్ వచ్చి నీకు గొప్ప మెసేజ్ చెప్పినా నీకు మొట్టమొదటి ప్లేస్ ఎవరికి ఇవ్వాలి చెప్పినా బైబిల్కి ఇవ్వాలి. ఆ బైబిల్ ఉన్న వచనాన్ని సరిగ్గా వివరిస్తేనే ఆ స్పీకర్కి రైట్ కొట్టాలి. ఒకవేళ ఆయన అది అభిప్రాయంలాగా అనిపిస్తే, ఇది మీ అభిప్రాయంలో అనిపిస్తుంది, నాకు ఎందుకో బైబిల్కి మీ వివరణకి నాకు సెట్ అయినట్టు అనిపించలేదు బ్రదర్, ఇంకొకసారి ఆలోచించండి, మొహమాటంలా కూడా చెప్పాలి. స్పీకర్ల మీద ఆధారపడి కొంపలు తగలేసుకున్న వాళ్ళు ఉన్నారని మీరు నమ్మగలరా? స్పీకర్ల యొక్క అభిప్రాయాల మీద ఆధారపడి జీవితాలు నిలువెల్లా పాడు చేసుకుని ఉన్నట్టు నమ్మగలరా? అందుకే చెప్తున్నాను, వినండి, మంచి వాక్యాలు చెప్పేవాళ్ళు వినండి, మంచి వాక్యం చెప్తున్న ప్రతి వాక్యం వినండి. అటన్నిటికన్నా ముఖ్యంగా ప్రతిరోజు చెప్పండి బైబిల్ చదవండి. అది మత్తయి నుంచి స్టార్ట్ చేయండి.
లేదు మార్కుని స్టార్ట్ చేస్తారా, మొత్తం మీద స్టార్ట్ చేయండి. క్రమానుగతంగా చదవండి. ప్రతి వారం ఇక్కడికి రండి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి మేము చెప్తాం. అది మైండ్లో పెట్టుకోండి. ఇంటికి వెళ్ళండి, సుమారు ఒక 2.5 గంటలు మేము చదివాను చూసారా, అదే ఫ్లోలో చదువుకుంటూ వెళ్ళిపోండి. వచ్చే నెలకు డిసెంబర్ కల్లా మీరు బైబిల్ ఆగుంటే ఇక్కడ కూర్చుంటారు. మళ్ళీ డిసెంబర్లో స్టార్ట్ చేయండి, మళ్ళీ జనవరి కల్లా అయిపోద్ది. సుమారు మీరు అదే కంటిన్యూ చేస్తే ఏడాదికి ఎన్నిసార్లు చదువుతారు చెప్పండి? 12 సార్లు చదివితే నీ ముందు ఎవడన్నా బైబిల్ మాట్లాడుతుంటే నీకు రెఫరెన్స్ ఎలా తిరుగుతాయి చెప్పనా? గిర్రని తిరుగుతాయి. నీకు 12 సార్లు కాదు, 10 సంవత్సరాలు అయిపోయిన సంఘానికి వచ్చినావు. ఇప్పుడు చదివే బాప్టిజం తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఇంకా చదవు. ఇంకా అదే అబ్రహాం గారు అలా అంటారు కదా, నా మూలన ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడది, నాకు ఆ మూలన ఉంటుంది అంటాడు. ఆ మూల పోని అడుగుతున్నారు చాలామంది. రెఫరెన్స్కి ఆ మూల ఉంటుంది, ఈ వారం ఉంటుంది, ఆ కింద ఉంటుంది, ఆ పైన ఉంటుంది అని అడుగుతున్నాను. ఈ వారం ఎక్కడ ఉంటుందండి నాకు అంటారు. రెఫరెన్స్ అలా గుర్తుంటే కొంతమందికి. అది చెప్తున్నాను, రోజు బైబిల్ చదవండి, ప్రతిరోజు చదవండి. నెల ఖచ్చితంగా నీకు ఆసక్తి ఉంటే, టైం ఉంటే ఒక 3 గంటలు ఇవ్వు, ఇంకా నెలకు ముందే అయిపోద్ది. చివరి లాస్ట్ డేస్ హాలిడేస్ పెట్టుకో, అది ప్రేయర్ డేస్గా పెట్టుకో. మళ్ళీ చదువు. బైబిల్ అన్నిసార్లు చదివేస్తే అని అడుగుతున్నాను, మనం ఎంత బైబిల్ పండితం అయిపోతామండి. ఒకసారి ఇది మ్యాజిక్ ఏదో బాగుందని ఒకసారి స్టార్ట్ చేయండి. మన జాగ్రఫీ క్లాస్లో ఇంకా బ్రైట్గా ఉంటాయి, మన హిస్టరీ క్లాస్లో ఇంకా బ్రైట్గా ఉంటాయి. నేను చెబుతున్నప్పుడు ఇంకా బ్రైట్గా మీరు రెస్పాండ్ అవుతారు. మన సువార్తలోకి ఇలా అడుగు పెట్టిన వెంటనే మత్తయి సువార్త అనగానే మీకు అలా ఫ్రంట్ వేసినట్టు అలా ఉండిపోద్ది అంతే. నిజానికి ఈరోజు మత్తయితో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఈ బేస్మెంట్ లేకుండా అందులోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. సువార్తకి ఉపోద్ఘాతం, బైబిల్ చదవడానికి ఉపోద్ఘాతం మీద నీకు నమ్మకం ఉండి స్టాండింగ్ ఉంటే వచ్చే వారానికి రోజుకి 2 గంటలు కేటాయించి, రేపు మత్తయి సువార్త స్టార్ట్ అవుతుందిగా, ఈ మత్తయి సువార్త రోజుకి 2 గంటలు కేటాయించి వచ్చే వారానికి మత్తయి సువార్త ఎంత చదువుతావో అంత చదువు రా. రోజుకి 2 గంటలు కట్టేస్తే నెలకే బైబిల్ అయిపోతే, రోజుకి 2.5 గంటలు కట్టేస్తే వచ్చే వారానికి ఏమైపోతుంది చెప్పండి? మత్తయిని అలా తిరిగేసి అలా వస్తావు నువ్వు. మళ్ళీ చెప్తున్నాను, మత్తయిని ఇంకో 10 సార్లు పలకరించి వస్తావు. మళ్ళీ చెప్తున్నాను, అలా పలకరించరండి. అప్పుడు మత్తయిలోకి అడుగు పెడదాం. ఎలాగైనా మీకు అర్థమైన అవ్వకపోయినా చదివిరండి. అర్థమయ్యేలా చెప్పడానికి చెప్పండి, నేను ఉన్నా చెప్పండి, నేను విన్నా, నేను చెప్తా. ఇంకా చెప్తున్నాను రండి. ఇది జగన్ గారి డైలాగ్ కాదు, నేను చెప్తున్నాను, నేను సీరియస్గా. ఆయన వింటాడు లేదో నాకు తెలియదు, కానీ మీ బాధ అంతా నేను వింటా. నేను ఖచ్చితంగా చెప్తాను. మీకు ఏం అర్థం కాకపోయినా ఇదేంటి అడగండి. మన ప్రసంగాలు చేసుకోవద్దు, మన వాక్యం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.